హలో గాయ్స్. సో లైవ్ స్టార్టెడ్. నిన్న మనము సాయితో లైవ్ చేసినాము. అతను జాబ్ చేస్తుండే ఫ్యూచర్లో ఒక కంపెనీ పెట్టాలనుకుంటూ దాని గురించి మాట్లాడినాము. ఈరోజు ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సో మన స్టూడెంట్ విష్ణు కోర్స్ ఎలా నేర్చుకున్నాడు, తర్వాత ఏం జరిగింది, ఏ ప్రాజెక్ట్స్ చేసిండు, దెన్ ప్రస్తుతానికి ఏం చేస్తున్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే. అండ్ పీపుల్ ఆర్ స్టిల్ జాయినింగ్. గైస్, ఆల్ ఆఫ్ యూ కెన్ సీ మీ. ఓకే అంటే ఒకసారి ఎస్ అని పెట్టండి. గుడ్ ఈవినింగ్ ప్రసన్న. గుడ్ ఈవినింగ్. సౌజన్య, you can't see it. It started already. Now can you please check? Guys, can you please tell me yes or no? Can you able to see it? Good evening. Vishnu. Okay, one second. రైట్. వెంకటయ్య గారు సీక్వెన్స్లో చూడాలనుకుంటే మీరు యూట్యూబ్ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? వెంకటరమణ గారు కోర్స్ నేను కాదు, ట్రైనర్స్ ఉంటారు. రైట్. 33 పీపుల్ జాయిన్డ్. రైట్. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు మాకు సంబంధించిన ఒక గ్రూప్లో మాట్లాడుతుంటే 98% పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అడుగుతారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే మీరు సొంతంగా క్లయింట్స్ ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్తో ట్రై చేసుకోవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ ఇంకేదైనా ఉంటే కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఆ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈరోజు మాట్లాడతారు. ఇప్పుడు నేనంటే మస్తు చెప్తాను, యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి వీడియోస్ దాని గురించి. బట్ ఒక కేస్ స్టడీ మేము ముందులో పెడదాము. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఆ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఎలా కొట్టాడు అన్న దాని గురించి మనం మాట్లాడదాము. సో అతని పేరు విష్ణు. సూన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హిమ్. అండ్ అంతలోపట గైస్, షెల్ వి స్టార్ట్? ఇఫ్ యూ సే ఎస్, ఐ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ. వెంకటరమణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇనిషియల్ 10 minutes విష్ణు మాట్లాడతాడు. ఆయన గురించి చెప్పిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగండి, హీ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. కార్తీక్ సెడ్ ఎస్, సుష్మిత సెడ్ ఎస్, కిరణ్ కుమార్ ఎస్, విజయ్ ఎస్. అంతేనా? నలుగురేనా? రిమైనింగ్ పీపుల్ గైస్, I want everybody to answer so that we'll move forward. Udugula yes, Slusha yes. ఓకే. బిఫోర్ ఐ స్టార్ట్, విష్ణు ఒక ఇంట్రోవర్ట్ అనమాట. ఆయన ఎక్కువ మాట్లాడు, కెమెరా ముందుకు రావడం అనేది ఇంకా మిరాకిల్ యాక్చువల్గా. నిజం చెప్తున్నా, కోర్స్ మొత్తంలో కూడా నేను ఆయన ఒకటేసారి చూసిన, అప్పుడు కూడా మెరుపు దిగల ఇట్లా వచ్చి ఇట్లా పోయింది అంతే. ఇప్పుడు ఈ రోజే మీతో కలిసి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇప్పుడు. ఓకేనా? సో చాలా మంది మీ లోపల కూడా ఇంట్రోవర్ట్స్ ఉంటారు. నేను ఇంట్రోవర్ట్, నేను మార్కెటింగ్ చేయగలుగుతున్నాను అంటే, ఇంట్రోవర్ట్ అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయలేరు. ఓకే. బట్ డిజిటల్ మార్కెటింగ్ చేయించడానికి ఈయననే ఎగ్జాంపుల్, ఈ విష్ణు ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మీరు ఆయన మాట్లాడుతుంటే మీకే అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదా, ఆయన ఇంట్రోవర్ట్ అనేది. ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ఒకటి పెట్టిండు, మెసేజ్ పెట్టిండు వాట్సాప్, సార్ భయం అవుతుంది సార్ అని పెట్టిండు. ఓకేనా? మళ్ళీ టాలెంట్ లేదా అంటే క్లయింట్ గారు వాడు నాకు వారానికి ఒకసారి మెసేజ్ చేస్తారు, యా ఏం స్టూడెంట్ ఇచ్చినారా భయ్, మస్తున్నాడు రా భయ్ అని. యూఎస్ వాడు మళ్ళీ, ఏ సుభాష్ ఈజ్ వెరీ గుడ్, ఐ వాంట్ మోర్ పీపుల్ లైక్ దీస్ ఏమంటాడు. మనోడేమో మాట్లాడు అంటే కొందరు పని అసలు మాట్లాడరు, పని ఎక్కువ ఉంటుంది, అందులో ఈయన ఒకడు. కాబట్టి ఈయన అంత ఎక్కువ మాట్లాడకపోయినా ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్, లెట్స్ పుల్ అవుట్ ఆన్సర్స్ ఫ్రమ్ హిమ్. రైట్. క్వశ్చన్స్ నేను మళ్ళీ తీసుకుంటా, మళ్ళీ అడగండి. ఫైవర్ గురించి నేను ఆల్రెడీ పెట్టాను వీడియో, ఇంకా ఫుల్ వీడియో కూడా పెడతా. లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ ఇంట్రోవర్ట్ విష్ణు. విష్ణు హాయ్. ఓకే. విష్ణు, ఫస్ట్ వచ్చేసి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఎడ్యుకేషన్ ఏంటి, అదొకసారి చెప్పు, దాని తర్వాత విల్ మూవ్ ఫార్వర్డ్. మా ఫ్యామిలీ మా ఫాదర్ బిజినెస్ చేస్తారు. వినిపిస్తలేదు, గట్టిగా మాట్లాడు, కొంచెం సౌండ్ పెంచు.
మా ఫాదర్ అదే బై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. చిన్న బిజినెస్ నుంచి స్టార్ట్ ఆ! చేసినాడు. పర్లేదు సార్. ఇప్పుడు హ్మ్. పర్లేదు సెటిల్డ్. తర్వాత ఏం బిజినెస్? నేనొచ్చేసి ఇటు ఏం బిజినెస్? రియల్ రియల్ ఎస్టేట్ సార్. రియల్ రియల్ ఎస్టేట్. ఎస్టేట్ ఓకే. సార్. ఓకే. యెస్. నేను హ్మ్. నా 2021లో నా బీటెక్ అయిపోయింది సార్. హ్మ్. హలో! ఎక్కడ? 2020 ఇక్కడే ప్రొద్దుటూరు సీబీఐటీ కాలేజ్ అని ఇక్కడే లోకలే. హుహు. సో, అయిపోయింది. మొత్తం దాని నువ్వు కడప. తర్వాత ఏదో కడప. కడప సార్. కడప హ్మ్. సార్. రైట్. హ్మ్. తర్వాత ఇది సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేశాను సార్. సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎప్పుడు 2021లోనే చేసినావు. ఆ! ఈసీ ఆ! కౌన్సిల్‌లో చేసేసాను సార్. ఆ సర్టిఫికేషన్ కూడా ఉంది. హ్మ్. తర్వాత దాని మీదే ఒక పెయిడ్ ఇంటర్న్ చేస్తున్నా సార్. ఓ 6 మంత్స్ అయితుంది. అక్కడే చేస్తున్నా బెంగుళూరులో. హ్మ్. చేస్తుంటే సమ్‌వాట్ అదే సాటిస్ఫాక్షన్ అనేది లేదు సార్. ఇది కాదేమో నా కెరియర్ అనిపించింది. అంటే ఎందుకు లేదు? ఆ సైబర్ సబ్జెక్ట్ సెక్యూరిటీ అనేది అదంతా. చాలా తర్వాత ఛాలెంజింగ్ గదా! విష్ణు అది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది గదా! ఛాలెంజింగ్ సార్. సైబర్ కానీ సెక్యూరిటీ. కోడింగ్ కోడింగా? రిక్వైర్డ్ సార్ కంపల్సరీ. కోడింగ్ హ్మ్. కంపల్సరీ అందరూ బయట హ్మ్. అదే చెప్తారు. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ మాత్రం వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు సార్. కోడింగ్ అవసరం లేదు. జాబ్‌కొచ్చేయండి అని. కానీ కోడింగ్ అవసరం సార్. అచ్చా! సో, సైబర్ మనకు సెక్యూరిటీ కోడింగ్‌లో నేర్పించే ఏం అంత టాలెంట్ చెప్తారంటే లేదు. కోడింగ్ ఏమి ఉండదని చెప్తారు గానీ అక్కడ పోయినాక కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఉంటది సార్. కంపల్సరీ ఉంటది. తర్వాత ఓ ఓకే. ఓకే. చిన్న ఓకే. కంపెనీలో ఇంటర్న్ చేసిన సార్. పెయిడ్ ఇంటర్న్ చేసిన. మంచిగానే ఇస్తున్నారు. వాళ్ళు కూడా పేమెంట్ అదే సాలరీ ఇస్తుండే. తర్వాత ఇలాగే ఇంగ షిఫ్ట్ అవుదామని అనుకున్నా సార్. ఇది కాదని అదే డిజిటల్ మార్కెటింగ్ నాకు 2017 నుంచి టచ్ ఉంది సార్. నేను నా హ్మ్. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఈ గూగుల్ వాళ్ళు 2017 బెస్ట్ యాప్ అని ప్రోగ్రామింగ్ హబ్ అని ఒక యాప్ ఉంది సార్ ప్లే స్టోర్‌లో. అది బెస్ట్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ గెలిచింది సార్ ఆ యాప్. హ్మ్. అప్పుడు హ్మ్. అప్పట్లో యాప్‌లో గూగులోళ్ళు వాళ్ళు ఓన్లీ ప్రోగ్రామింగ్ హబ్ సార్. అది యాప్ పేరు ప్రోగ్రామింగ్ హబ్. హ్మ్. దాంతో ఓన్లీ కోడింగ్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి సార్ కోర్సెస్ దాంతో. నేను దాంతో ఎన్రోల్ అయిన. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా. కోడింగ్ మంచి సర్టిఫికేషన్ చేసిన. దాన్ని చూసే ఇన్ కేస్ హ్మ్. నాకు సైబర్ సెక్యూరిటీ గురించి తెలిసింది. ప్లస్ దాన్ని చూసి హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ కూడా తెలిసింది సార్. వాళ్ళప్పుడు ఈ ఓకే. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే గూగుల్ వాళ్ళతో డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ ఉంటది అని చెప్పారు సార్. గూగుల్ టీమ్‌తో. హ్మ్. ఉంటదని ఓకే. చెప్తే నేను సరే అనేసి ఆ ప్రోగ్రామింగ్ హబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నా సార్. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా. తీసుకొని జాయిన్ అయినా. ఎస్‌సీఓ చెప్పిర్రు. అంటే ఆ స్టేజ్‌లో ఆ సబ్జెక్ట్ నాకి ఈ లెవెల్ ఉంటదా అనేది మనకు అర్థం కాలేదు సార్. తర్వాత ఓకే. అది గ్యాప్ వచ్చింది సార్. తర్వాత సైబర్ సెక్యూరిటీ సైడ్ పోయినా. తర్వాత అది కాదనిపించింది కెరియర్. నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చినా సార్. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఓకే. ఎస్‌సీఓలో సార్. ఎస్‌సీఓ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. దానివల్ల డిజిటల్ అంటే మార్కెటింగ్ సైడ్ 2021 అంటే వచ్చేసిన. 2022 ఎంటర్ అయినావనుకో. తర్వాత కూడా 1 ఇయర్ గ్యాప్ ఆ! ఉంది నీకు. ఎందుకంటే నువ్వు మన కోర్స్ జాయిన్ అయింది 2023ల. అవును సార్. అక్కడ ఇంటర్న్ చేస్తున్నా సార్ నేను. ఓకే. అప్పటికి చేస్తున్నావు. 21 అయిపోయిన తర్వాత అవును సార్. హ్మ్. తర్వాత వేరే కంపెనీలో కూడా చేసిన. చిన్న ఐటీ కంపెనీలో. హ్మ్. ఓకే. 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 ఇంకా తర్వాత అదే రైట్. ఎస్‌ఈఓ గురించి మంచి ఇంట్రెస్ట్ ఉంది సార్. దాని ద్వారా మీ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియోస్ కనిపించాయి ఎస్‌ఈఓవి. ఎప్పుడు అట్లా మీకు చూసినావు? ఒక కాల్ 8 చేశాను. మంత్స్ బ్యాక్ చూసినావా నా వీడియోస్ యూట్యూబ్‌లో? ఇంటర్న్ సార్. 8 మంత్స్ బ్యాక్ అయింది. ఓకే. రైట్. సో, ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓడీఎంటీ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంది అసలు? మీరు నాకైతే ఏ రీజన్ లేదు సార్. ఒక్కటే వీడియో చూసినా సార్ మీది. ఒక్కటే వీడియో. ఫస్ట్ వీడియో వేరే వాళ్ళది ఎవరు ఇన్‌స్టిట్యూట్ సరే నాది చూసినావు గానీ వేరే వాళ్ళది చూడలేదా? డిజిటల్ ఏబీసీడీ అని ఆయన ఏదో యూట్యూబ్ ఛానెల్ చూసినా సార్ ఆయనది. హ్మ్. ఆయనది చూసినా ఆయనది నాకేం అంత అనిపియలేదు సార్. అదే ప్రాక్టికల్‌గా అనిపియలే. మీదొక 5 మినిట్స్ ఆ! చూసినా. ఒక లైవ్ సెషన్ ఫ్రాంక్‌గా ఏదో చెప్పు. చూసినా. విష్ణు ఇప్పుడు తెలుగు మొత్తంలో సార్. కంటెంట్ ఫ్రీగా ఇస్తున్న దానిలో ఆయననే ఫస్ట్. ఆయన తర్వాతనే మనం అవును సార్. స్టార్ట్ చేసినాం. ఎవ్వరు లేరు. అందరూ గూడా అవును పెయిడ్ సార్. థంబ్‌నెయిల్‌ల ఫాల్తూ పెట్టేసి తీయడం గానీ, నిజంగా ఆయన చాలా సేవలు ఆయన చేసిండు పాపం. ఓకే. ఆయన వీడియోస్ ఆయన చాలా చేసిండు. ఇంకొకరెవరు ఆ! ఇంకా మిగతా వాళ్ళంతా ఫేకే సార్ కొద్దిగా. ఇంకెవ్వరు లేరు. ఆయనొక్కడే. ఆ కంటెంట్ మొత్తం ఫ్రీగా పెట్టింది ఆయనొక్కడే. దాని తర్వాత మనమే. మనం ఇంగ్లీష్‌లో అవును. ఉన్నాము 5 ఇయర్స్. బట్ తర్వాత తెలుగు అవును. రిక్వైర్‌మెంట్ ఉంది కాబట్టి ఇక్కడికొచ్చినాం. విష్ణు నీకేమో చెప్తురు చూడు. విష్ణు గారు కెన్ యూ స్పీక్ లౌడ్‌లీ అంటుర్రు. నేను చెప్పినా కదా! ఆయన ఇంట్రోవర్ట్. ఆయన ఇంతే మాట్లాడతాడు. కొంచెం ట్రై చెయి. మాట్లాడతా సార్. కొంచెమన్నా ట్రై గట్టిగా చెయి. మాట్లాడతా. యాహ్! సార్. గట్టిగా యాహ్! మాట్లాడు. సార్. నెక్స్ట్ క్వెషన్స్ కొంచెం ఆపండి. క్వెషన్స్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంక ఆయన గురించి ఇంట్రొడ్యూస్ చేసుకొని మెల్లి మెల్లిగా వెళ్ళిపోదాం.
సరే విష్ణు, కోర్సు స్టార్ట్ చేసినాం. డూ యూ రిమెంబర్ ఎప్పుడు స్టార్ట్ చేసినామో కోర్సు డేట్? జూన్ అనుకుంటున్నా సార్. లాస్ట్ ఇయర్ జూన్ జూన్. అనుకుంటున్నా. సో కోర్స్ స్టార్ట్ అయింది. ఎలా ఉండే ఎక్స్‌పీరియన్స్ నీకు? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉండేది? ఫుల్లీ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఉండే సార్. నేను ఆల్రెడీ థియరీస్ అయితే చాలా చూసాను సార్. అదే గూగుల్ వాళ్ళ వర్క్‌షాప్స్, డిజిటల్ మార్కెటింగ్ పైన అటెండ్ అయినా. నాకు మెయిన్ ప్రాక్టికల్ బాగా నచ్చింది సార్ మీరు చెప్పే దాంట్లో. ఈరోజు నేను నార్త్ ఇండియాలో ఒక ఆమెతో మాట్లాడినా. ఐఐటీ రూర్కీ. ఐఐటీ ఓకే. వాళ్ళతోటి కోర్సు జాయిన్ అవుతుంది. బట్ ఆమె చెప్తుందంటే అవన్నీ కూడా థియరీ బేస్డే ఉన్నాయి. ప్రాక్టికల్ నేర్చుకున్న వాళ్ళు కొంచెం చాలా తక్కువ మంది. ఇంకా చాలా మంది ఏమో ఫ్రీగా గూగుల్ కోర్స్ ఉంది అది ఇది అంటారు గానీ, అవి సర్టిఫికేషన్ ఫినిష్ అయిపోతే అంతా అయిపోతది. నువ్వు ఒక పీడీఎఫ్ చదువుకున్నట్టే. అవును. అవి అసలు కాదు. నీకు కూడా అర్థమైంది కదా అది. సో, ప్రాక్టికల్ ఈస్ అట్లే ఉంటది. డిఫరెంట్ యాక్చువల్లీ. యాహ్! సో, సరే కోర్స్ అయిపోయింది. గైస్ హి వాస్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ప్రాక్టికల్‌గా బాగా చేసిండు యాక్చువల్‌గా. తర్వాత ఫస్ట్ క్లయింట్ నీకెలా వచ్చింది విష్ణు? మీరు నాకు తెలిసి ఫస్ట్ 3, 4 క్లాసెస్‌లోనే చెప్పారు సార్ వెబ్‌సైట్ డిజైనింగ్, క్లయింట్స్ చూడండి అని 1 వీక్ టైమ్ ఇచ్చారు సార్. నాకి ఆ! అప్పుడే కొద్దిగా డిసైడ్ వన్ అయిపోయాను సెకండ్. సార్. ఇప్పుడు నేను డిజైనింగ్ అయిపోయినాక, ఎస్‌యూ అయిపోయిన తర్వాత చెప్తా స్టూడెంట్స్‌కి. అరే బాబు! ఇది కోర్స్ అయిపోయినప్పుడు జాబ్ గురించి కాదు. దీని మీద క్లయింట్ ట్రై చేయండి. యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చూడండి వీడియో సెక్షన్‌లో. హౌ టు గెట్ ఎ క్లయింట్స్ అనేదని ఒక కేస్ స్టడీ చెప్తా అన్నమాట. దానితోటి విష్ణుకి చెప్పిన, "విష్ణు ఇలా క్లయింట్ ట్రై చెయ్యి." చాలా మంది ఈరోజు నేను మా గ్రూప్‌లో కూడా 60 మందిలో 55 మంది వర్క్ ఫ్రమ్ హోమే అంటారు. మనం ఎవ్వరి గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గాయ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి. మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈస్ విష్ణు అని. నేను చెప్పిన దానికి ఆయన ఏం చేసిండో చూడండి. మీరు కూడా అదే ఫాలో కండి. చెప్పు విష్ణు ఏం చేసినావు? నేను మా ఫ్రెండ్‌తో కోఆర్డినేట్ అయిపోయి ఇక్కడ దగ్గరలో టూరిజం ప్లేస్ ఉంది సార్. గండికోట అని. హ్మ్. అక్కడ ఆ! టూరిజం ప్లేస్‌లో కొద్దిగా అదే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళు రెఫర్ చేసి, "అరే నేను చేస్తా ఇట్లా చూసుకో" వాళ్ళు కూడా వాళ్ళు సేమ్ టైమ్‌కి రిక్వైర్మెంట్ ఉందని వచ్చారు సార్ నా దగ్గరికి. హ్మ్. సేమ్ టైమ్‌లో నా దగ్గరకొచ్చారు. వేరే వాళ్ళు రిఫర్ చేశారు. నా దగ్గరకొచ్చారు. నేను మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకున్నాం సార్. ఆయన్ని మేనేజ్ చేసిన. అంటే ఆయనకి నాలెడ్జ్ ఏం లేదనమాట ఆన్‌లైన్ మార్కెటింగ్ గురించి. ఓకే. అంటే జస్ట్ గూగుల్ గండికోట యాడ్స్ దగ్గర కావాలి నాకు. ఉన్న గూగుల్ యాడ్స్ టూరిజం రావాలి. గైస్ విష్ణు చెప్పింది అర్థం కాకపోతే నేను చెప్తున్నా చూడండి. గండికోట దగ్గర ఆయన ఒక టూరిజం ప్లేస్ దగ్గరికెళ్ళి అక్కడ ఉన్నోళ్ళతోటి మాట్లాడి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా, వెబ్‌సైట్ చేస్తా అని మాట్లాడి క్లయింట్ తెచ్చుకున్నాడు. అంతే కదా విష్ణు? అంతే సార్. దట్ అంతే ఈస్ యువర్ సార్. ఫస్ట్ అంతే సార్. క్లయింట్. దట్ ఈస్ యువర్ యాహ్! ఫస్ట్ ఫస్ట్ క్లయింట్. యాహ్! ఆ! సార్. సో, ఆయనకి దాని ఫస్ట్ తర్వాత క్లయింట్ వచ్చేసి ఫస్ట్ క్లయింట్ హ్మ్. మంచి ఇంప్రెస్ అయ్యిండు సార్. వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే ఆ ఏరియాలో ఎవరు ఆ రేంజ్‌లో చేర్చుకోలేదు సార్. వెబ్‌సైట్ హ్మ్. ప్లగిన్స్ గాని మొత్తం అంతా మనం మంచిగా చేసినాం కదా సార్ ప్రాక్టీస్. అవన్నీ ఇంప్లిమెంట్ హ్మ్. చేసినాం సార్. వెబ్‌సైట్ హ్మ్. బాగొచ్చింది. గూగుల్ యాడ్స్ కూడా చేసి అప్పటికి గూగుల్ యాడ్స్ అయిపోలేదు సార్. కానీ నేను క్లయింట్‌తో ఫుల్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడినా. ఖచ్చితంగా కాల్స్ వస్తాయి గూగుల్ యాడ్స్‌కి. నేను యాడ్స్ చేపిస్తా. అంటే థియరీ నాలెడ్జ్ హ్మ్. ఉంది సార్ నాకు. దాని ద్వారా హ్మ్. నేను ఆ థియరీ ద్వారా ప్రొసీడ్ అయిపోయి ప్రాక్టికల్ కూడా చేసేసిన. ఆయన గూగుల్ యాడ్స్ నాకు తెలిసి ఇప్పటికి రన్ అవుతుంది సార్. రన్ అయితూనే ఉన్నాయి. ఆయనకు కాల్స్ వస్తున్నాయి. ఓకే. బుకింగ్స్ కూడా అయితున్నాయి. ఆయన ద్వారా నాకు రిఫరెన్స్ వచ్చాయి సార్. ఆయన ద్వారా ఇంకో 2 సో, క్లయింట్స్ ఒక వచ్చారు క్లయింట్ సార్. కొడితే ఆ క్లయింట్ మల్టిపుల్ క్లయింట్స్ నీకిచ్చాడు. ఇచ్చాడు. ఇద్దరినిచ్చారు సార్. హ్మ్. ఆ ఓకే. ఒక్క క్లయింట్ నాకు సీ మళ్ళీ గైస్ ఇద్దరు క్లయింట్స్‌ని మన ఇచ్చారు. స్టూడెంట్స్‌తో ఉన్న గుడ్ థింగ్ ఏందంటే బికాస్ ఆఫ్ ప్రాక్టికల్ నేర్పిస్తున్నాం గాబట్టి, ఆ మోటివేషన్‌గా ఉంటుంది గాబట్టి, క్లయింట్ తీసుకోవడమే గాదు, క్లయింట్ వర్క్‌ని ఫుల్‌ఫిల్‌మెంట్ చేయగలుగుతున్నారు వీరు. లీడ్స్ ఇప్పుడు ఆయనకు కావాల్సిన లీడ్స్ గదా! లీడ్స్ ఇప్పిస్తున్నాడు. విష్ణు నిన్న చేసిన లైవ్ వల్ల నాకు ముగ్గురు క్లయింట్స్ కాల్ చేసిర్రు. ఒకటి బెంగుళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇద్దరు. సో, మేము వీడియో చూసాం యాహ్! చాలా బావుంది. టోటల్ 5 మంది ప్లేస్ అయిపోయారు ఈరోజు. నిన్న లైవ్ వల్ల. వాళ్ళు మీది బాగుంది. మీ దగ్గర గ్రేట్. స్టూడెంట్స్ బాగుంటారు. నాకు కావాలంటే ఫటాఫట్ ఇచ్చేసిన. బెంగుళూరుది ఒక్కటే మిగిలిపోయింది. 30,000 సాలరీ. డైరెక్ట్ ఇప్పుడు నేను చెప్తే ఆయన జాయిన్ చేసుకుంటాడు. దానికి నేను ఇంటర్‌వ్యూస్ రేపు ఓకే. తీసుకుంటున్నాను. ఓకే. దట్స్ ష్యూర్. గుడ్. ఓకే. దాని తర్వాత ఏం చేసినావు విష్ణు? ఆ మల్టిపుల్ క్లయింట్స్ వచ్చిన తర్వాత? అది ఇంకా ఇప్పటికి వస్తూనే ఉన్నారు సార్. అడుగుతున్నారు గానీ, నేనే వర్క్ అలాట్ చేసుకోవాలని అడుగుతున్నా సార్. అక్కడి నుంచి వస్తున్నాయి. హ్మ్. తర్వాతొచ్చేసి ఇంక అప్పటికే కోర్స్ అయిపోయింది సార్. కోర్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. కోర్స్ అయిపోయిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ క్లయింట్ ఒకరు రిఫర్ చేశారు సార్ నాకు. కిరణ్ అని తెలుసు కదండీ సార్. కిరణ్ యెస్. అని మీరొకరిని రిఫర్ యాహ్! సార్. నేను చెప్తా దాని ఆ! గురించి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా సెపరేట్ కోర్స్ తీసుకున్నానన్నమాట. ఒక 30 డేస్ తీసుకున్నా. అందులో కిరణ్ అని మంచి యాక్టివ్ పర్సన్ ఉంటాడు. ఆయన నన్ను చాలా సార్లు ఆ! అడుగుతుండనమాట. సార్ నాకు చేయండి. నాకు ప్రాబ్లమ్ ఏందంటే మనకు 5 నిమిషాల టైం కూడా లేదు. ఒక క్యాంపెయిన్ కూర్చున్నామంటే కనీసం 3 గంటలు పడుతుంది. మనకు ఆ టైం లేదు. ఏం చేయాలంటే అప్పుడు విష్ణు గుర్తుకొచ్చింది. అరే! విష్ణు ఉన్నాడుగా. నేను చెప్పినాను మంచి 1 స్టూడెంట్ ఇస్తా. మంత్ హి విల్ ఫ్రీగా టేక్ కేర్ అని. చేసినాం. 1 హ్మ్. మంత్ ఫ్రీగా చేసినాం సార్. తర్వాత ఆ! ఆయన పే చేసిండు సార్. ఓకే. ఓకే. ఓకే.
ఫ్రీగా చేసినాం. లీడ్స్ ఒక 30, 40 దగ్గర ఇచ్చినాం సార్. 40, 50 లీడ్స్ ఇచ్చినాము. మ్మ్. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి పెయిడ్ చేసింది సార్. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి సార్. మ్మ్. ఓకే. ఆయన అదే నెక్స్ట్ వీక్ కాల్ చేస్తా అన్నారు సార్ తిరుమల మళ్ళీ ప్రాజెక్ట్ కోసం. ఎలక్షన్స్ వస్తే రియల్ ఎస్టేట్ ఎక్కువ నడవదు కాబట్టి దే స్టాప్డ్. ఎస్. ఓకే. విష్ణు ఇప్పటిదాకా ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ నేను బ్యాన్ చేసిన. ఆయన ఏమన్నాడంటే, బ్రో సాఫ్ట్‌వేర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ వద్దు అని ఆయన పెట్టిండు. ఓకే. దాని మీద నీ కామెంట్ చెప్పు. నేను ఓకే. చెప్పడం కాదు నువ్వే చెప్పేసేయి. ఆయననైతే ఇప్పుడు బ్యాన్ చేసేసినా నేను యాక్చువల్‌గా. అలాంటి నెగెటివ్ పీపుల్ మనకొద్దన్నట్టు. నీ ఒపీనియన్ ఏం చెప్పు. యాహ్! ఆయన ఏమంటాడంటే సాఫ్ట్‌వేర్ బెస్ట్ అంట, డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్ అంట. నీ ఒపీనియన్ చెప్పు. సరే నేను ఒకటి చెప్తా సార్. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా సార్. మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇదే చెప్పిన. ఇప్పుడు లైవ్‌లో కూడా అదే హ్మ్. చెప్తా. ఒక అంటే సాఫ్ట్‌వేర్ అందరిని కించపరిచినట్టు కాదు. నా ఒపీనియన్, నా అండర్‌స్టాండింగ్ మీదే చెప్తున్నా సార్. ఒక షూ తయారు చేసే కంపెనీ ఉంది సార్. ఇంక్లూడింగ్ పూమా ఉందనుకోండి. లేకుంటే ఏదైనా బాటా చిన్నదనుకోండి ఏదన్నా. ఆ షూ తయారు హ్మ్. చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ ఒకడిస్తాడు. స్లిప్పర్స్‌ది పిన్ ఉంటది కదా సార్. అదొకటి ఇస్తాడు. గమ్ హ్మ్. ఒకటిదుంటది. అవన్నీ మేనేజ్ చేసి ఫిక్స్ చేసేటోడు డెవలపర్. ప్రోడక్ట్ డెవలప్ చేసేటోడు. కంపేర్ టు సాఫ్ట్‌వేర్ సార్. దీన్ని కంపేర్ చేసుకోండి. ఆ షూ హ్మ్. గాని, ఆ స్లిప్పర్ గాని వాడు తయారు చేస్తాడు. దాని హ్మ్. తర్వాత ఆ షూని మార్కెట్‌లోకి ఎవరు తీసుకుపోతాడు? ఈడ షూ తయారు చేసినోడికి సొసైటీ ఎంత విలువ ఇస్తది? దాన్ని మార్కెట్‌లోకి తీసుకుపోయేటోనికి ఎంత విలువ ఇస్తది? కరెక్ట్. కరెక్ట్. సో దట్ ఈస్ ద కదా! వాల్యూ ఫర్ మార్కెటర్ అంటున్నావు. ఎస్. కరెక్ట్. చాలా బాగా చెప్పినావు విష్ణు. ఇగో చెప్తున్నా కదా! హాఫ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. ఏడ నేర్చుకుంటారో మనకు తెలవదు. కొందరు చెప్పారు మొన్న ఒకాయన అన్నాడు 10 రోజుల్లో ఫినిష్ చేసిన 10 రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఏడ ఫినిష్ చేస్తారు? వాళ్ళు ఎస్ఈఓ ఆఫ్ పేజ్‌లో బ్యాక్ లింక్స్ నేర్చుకొని అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు. దాని మీద జాబ్ వస్తే 10,000 నుంచి ఇంకా పెరగదది. వాళ్ళు అట్లే ఉంటారు. ఇంప్రూవ్ అవును. చేసుకోరు. వీళ్ళు బయటికెళ్ళి మార్కెట్‌ని ఖరాబ్ చేస్తారు. వీళ్ళ వల్ల నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుందన్నమాట. సో, అవును. నేను చెప్తున్నా విష్ణు చెప్పింది చాలా బావుంది. నేను మొన్న ఒక ఓపెనింగ్ పెట్టిన ఒక కంట్రీకి. 85,00,000 సాలరీ ఉందండి. ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఇస్తారండి అంత సాలరీ? తర్వాత నేనేమంటున్నా, చూడు భయ్ అందరూ సాఫ్ట్‌వేర్ పోకుండా డిజిటల్ మార్కెటింగ్ రా అని మేమేం చెప్పట్లేదు. అరే భయ్ నీకు కోడింగ్ రాదు అంటే డిజిటల్ మార్కెటింగ్‌కి రా. కోడింగ్ ఉంటే పో నువ్వు సాఫ్ట్‌వేర్‌కెళ్ళు. ఓకే. కాకపోతే సాఫ్ట్‌వేర్‌లో ప్రాబ్లమ్ ఏందంటే ఆ కోడింగ్‌తో పాటు ప్రెషర్ ఒకటి. దాంతో పాటు ఇప్పుడు సడెన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి రిసెషన్ వచ్చిందంటే అఫెక్ట్ అయ్యేది సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. మార్కెటర్‌కి ఎప్పుడు ఎఫెక్ట్ ఉండదండి. ఇప్పుడు నా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది గానీ తగ్గుతలేదు. బీయింగ్ ఎ మార్కెటర్. ఎంతో మంది దే టాక్ టు మీ ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ అని అంటారు. ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌కి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయన్నమాట. వేరే సైడ్ కూడా చేసుకోలేదు. కాబట్టి మీకు ఎవరైనా కూడా అలా మాట్లాడుతుంటే ఆహ్, నెగెటివ్ కాకండి. స్టిక్ టు డిజిటల్ మార్కెటింగ్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఆ! ఆ! రమణ గారు ఆయన ఎక్కువ మాట్లాడలేదు పాపం విష్ణు. ఆయన అసలు రావడమే గ్రేటు. ఆయన కొంచెం చెప్పండి సార్ ఇంట్రోవర్ట్ అన్నమాట. క్వెషన్. హి ఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. ఆ! లౌడ్‌గా మాట్లాడమని అడుగుతున్నారు. ఓకే. రైట్. యాహ్! సార్. ష్యూర్ సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఆ! ఇప్పుడు బావుంది. ఇప్పుడు అయిపోయింది అంతా ఓకే మనోళ్ళే సార్. భయ్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో విష్ణు. వీళ్ళకు ఇదే మనం టోన్ ఏదైనా ఒకటి మెయింటైన్ హెల్ప్ చేయండి. వీళ్ళకి మనం ఒకటి యాహ్! హెల్ప్ సార్. చేయాలి దీనికోసం. కానీ ఇప్పుడు మనం వీడియో చూస్తే ఎట్లా కనిపిస్తుంది తెలుసా నాకు? మా ముందల ఏం కూర్చుంది సార్? విష్ణు కాదు. విష్ణు దోస్తు. విష్ణు పక్కలకెళ్ళి ఓకే. మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. మామూలుగా సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూలో మోసాలు చేస్తారు అట్లా అనిపిస్తుంది ఇది. ఏంది సార్ అట్లా? నీవు మాట్లాడే మాటకు అది సింక్ అయితలేదన్నమాట. గైస్ మీరందరూ కూడా అదే అనుకుంటే యెస్ అని పెట్టండి చూద్దాం. మామూలుగా కొందరు ఇంటర్వ్యూలో స్పై వినిపిస్తది చేస్తారు సార్. కదా! ఇట్లా వదిలిపెడితే కనపడదు. మాటలకు సింక్ ఇట్లా కాకుండా వదిలిపెడితే కనపడదు. వినపడదు. ఐయామ్ జస్ట్ కిడింగ్. యెస్ అంటున్నా. హ్మ్. యాహ్! నేను చెప్తున్నా గైస్ చాలా తెలివైనోడు. ఇప్పుడు చూసినాగా పూమా ఎగ్జాంపుల్ ఎంత మంచిగా ఇచ్చిండో యాక్చువల్‌గా. కొందరు అంతే భయం. కొందరు మాట్లాడలేరు. కొందరు బాగా మాట్లాడతారు. బట్ ఆయన నుంచి మనం తీసుకుందాం. శివ 10థ్ కంప్లీట్ చేసినా కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మీకు ల్యాప్‌టాప్ మీద నాలెడ్జ్ ఉంటే గుడ్ అండి. ఓకే. నెక్స్ట్ ఆహ్, తర్వాత రీసెంట్ ఫ్రీలాన్సింగ్ జాబ్ గురించి చెప్పు విష్ణు. ఆ! విష్ణు 1 సెకండ్. నీది కొంచెం నెట్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. విష్ణు 1 సెకండ్. బ్రేక్ అయితుంది విష్ణు. యాహ్! ఇప్పుడు మాట్లాడు. యాహ్! యాహ్! వినిపిస్తుందా సార్ ఇప్పుడు? క్లియర్. యాహ్! యాహ్! సార్. యాహ్! సార్. యాహ్! అదే మీరు ఈ రియల్ ఎస్టేట్ క్లయింట్ అయిపోయింది సార్. వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చాయి కదా!
తర్వాత హ్మ్. మిమ్మల్ని ఒక మాట అడిగాను సార్. ఎవరైనా ఉన్నారా ఐ కెన్ హ్యాండిల్ అంటే, మీరు యూఎస్ క్లయింట్ ఉన్నాడు. మొత్తం నువ్వే హ్యాండిల్ చేసుకుంటా, మొత్తం నువ్వే చేసుకుంటా అంటే తీసుకో అని చెప్పారు. సరే అవును. నాకు నా సబ్జెక్ట్ పైన నా కాన్ఫిడెంట్ ఉంది సార్. నేను తీసుకున్నా, హ్మ్. వాళ్ళతో మాట్లాడినా. జస్ట్ 5 మినిట్స్ ఇంటర్వ్యూ చేసిర్రు సార్. వాళ్ళు ఏది డీటెయిల్ ఏమి అడగలే. డైరెక్ట్ ఫోన్‌లోనే చేసిర్రు. ఎస్‌ఈఓ ఏంది? విష్ణు అక్కడ ఇది యాడ్స్ ఏంది? నేను చెప్పినా అంటే సుభాష్ పంపించిండు అంటే ఆయన హ్యాపీగా తీసుకుని ఇంటర్వ్యూ కూడా చేయడు ఆయన. ఆయన ఇంటర్వ్యూ కూడా ఏం చేయడు. నేను చేయలేదు. పంపించినంటే ఆయనకు అంత నమ్మకం అన్నమాట. ఉదయ్ అన్న కూడా వచ్చిండు సార్ మొన్ననే రీసెంట్‌గా అవును. రీసెంట్‌గా మాట్లాడడానికి. ఇంకో స్టూడెంట్ ఉదయ్ కూడా జాయిన్ అయ్యిండు యాక్చువల్‌గా. ఈ రాబీ ఎవరంటే వీళ్ళంతా నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్ పెట్టినప్పుడు మనది అక్కడ ఫ్లోరిడా అక్కడక్కడ కూడా మన వీడియోస్ పోయినప్పుడు వీళ్ళు నాతో మాట్లాడి ఓకే. బిజినెస్ చేసిన వాళ్ళన్నమాట. వాళ్ళకి బాగా హెల్ప్ చేసిన. దే బిలీవ్ మీ లాట్. యాహ్! పొద్దున లేసి మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు మనోడు యాక్చువల్‌గా. అవును సార్. ఆ ఓకే. విషయం అండ్ యెస్ గైస్ కానీ గుర్తుపెట్టుకోండి. ఒకటి బాబీ కాల్ చేసి నాకొక మంచి పర్సన్ ఇయ్యమంటే, అప్పటికి మంచిగా టాస్క్‌లు చేస్తున్న విష్ణు నేమ్ సజెస్ట్ చేసిన. నేనేం చెప్పినా చూడు ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు స్టూడెంట్ ఇంపార్టెంటే. నాకు క్లయింట్ ఇంపార్టెంటే. నా మెయిన్ గోల్ స్టూడెంట్‌కి జాబ్ ఇప్పియాలి. బట్ సెకండ్ గోల్ క్లయింట్స్ నన్ను నమ్మి వస్తున్నప్పుడు నేను మంచి స్టూడెంట్‌ని కూడా ఇయ్యాలి. కాబట్టి నేను చెప్పిన వారం రోజులు వర్క్ చూడండి. నచ్చితేనే ఉంచుకోండి లేదంటే తీసేయండి. బట్ నేను చెప్తున్నా ఆయన 100% చేస్తాను చెప్తున్నా. వారం రోజులకు మెసేజ్ చేసిండు. సూపర్ ఉన్నాడురా భయ్యా ఆయనకు అని చెప్పాడు. కానీ నేనే షాక్ అయిపోయాను తెలుసా! అన్ని పైసలు ఇస్తాను అనుకోలే నేను. ఫస్ట్ నాకేం చెప్పిండు $100-$150 పర్ వీక్ ఇస్తా అని చెప్పేసిండు. బట్ ఫైనల్‌గా $200 ఇచ్చిండు కదా! పర్ వీక్. అవును సార్. $200 సో 1 మంత్ $200 పర్ వీక్ $1 గైస్ అక్కడ వీక్లీ పేమెంట్స్ ఉంటదన్నమాట. తర్వాత 1 మంత్‌కొచ్చేసి $800 మీకు ప్రస్తుతం ఉన్న యూఎస్‌డి కరెన్సీ ప్రకారం చూస్తుంటే దగ్గర దగ్గర ఎంత లేకున్నా 64,000 నుంచి 70,000 వరకు పైసలొచ్చింది. ఆడనే కడపలో కూర్చొని అదే రూమ్‌లో కూర్చొని వర్క్ చేసి ఫ్రెండ్స్‌తో కలుసుకుంటా కూడా రూ. 70,000 సంపాదించిండు. ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇస్తుంది జాబ్ చెప్పండి ఇట్లా నీకు. తర్వాత ఇంకొకటి అదొక్కటే క్లయింట్ ఆయన వేరే క్లయింట్ చేసుకుంటాడు. యెస్ మళ్ళా సార్. సాటర్‌డే, సండే ఆఫ్. నీకు విష్ణు సాటర్‌డే, సండే వర్క్ చెప్తారా? చెప్పండి సార్. అసలు సాటర్‌డే వాళ్ళ లైఫ్ అసలు వాళ్ళెప్పుడు వాళ్ళ చూసి వాళ్ళసలు మీటింగ్స్ గూడా రేర్ సార్. ఉండవు సార్. మీటింగ్స్ గూడా రేర్. హ్మ్. వాళ్ళేమంటే డైలీ అప్డేట్ అడుగుతారు సార్. ఏ దాని మీద వర్క్ చేస్తున్నావు అంటారు. నేను రిపోర్ట్ పెట్టేసి అంతే. విష్ణు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా క్లయింట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగినా అడగకుండా మనం అప్డేట్ ఇయ్యాలి. వాళ్ళకేందంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. డెఫినిట్‌గా సేల్ అవును. వస్తదని తెలుసు. కానీ మనం ఎవ్రీ డే మనం అప్డేట్ ఇస్తుంటే దే ఫీల్ రెస్పెక్టెడ్. మన ఇండియన్స్‌ని వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ఇండియన్స్ అంటే హార్డ్ వర్కర్స్ అన్న ఉద్దేశ్యంతోటే మనం తీసుకుంటారు. కాబట్టి యాహ్! నేను కూడా నా ఎంప్లాయీస్‌ని ఎవరైతే వర్క్ చేస్తున్నానో వాళ్ళకి ఇదే చెప్తానన్నమాట. ప్రతిరోజు అప్డేట్ ఇయ్యండి. ప్రతిరోజు అప్డేట్ ఇయ్యండి అని చెప్తానన్నమాట. వెరీ గుడ్. ఐ కానీ యామ్ వెరీ హ్యాపీ విష్ణు. నిజం చెప్తున్నా నీ గురించి నాకు ఎప్పుడు మెసేజ్ చేసినా నీ గురించి మాట్లాడతాడు. విష్ణు ఈస్ ఆసమ్. విష్ణు ఈస్ ఆసమ్ అనేది. థాంక్ యూ. ఆహ్, మీ వల్లే సార్ అదంతా. ఆ! మీరు మీ వల్లే సార్ అదంతా. మీ నా టీచింగ్ వల్ల గాని ఎట్లా చెప్పు? నా వల్ల ఎట్లా చెప్పు? మీరే కదండి సార్ టాస్క్‌లు మంచిగా ఇచ్చిర్రు. సబ్జెక్ట్ మంచిగా చెప్పిర్రు. రైట్. అట్లనే నేను చెప్తున్న విష్ణు ఒక మాట. నిన్న సాయి కూడా అదే చెప్పిండు. నేనొక మీడియం మాత్రమే. నేనొక మీడియం. హ్మ్. నా దగ్గర మెయిన్ ఏందంటే మోటివేషన్ ఎక్కువుంది. సబ్జెక్ట్ అవును నాలెడ్జ్‌తో సార్. పాటు మోటివేషన్ చేస్తా. ఇప్పుడు నీలాంటి ఇంట్రోవర్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, పోతే ఏమైతదో, రిజెక్ట్ అయితదో ఏమైతదో వీళ్ళందరికి నేనేం చేస్తా అంటే, ఓకే. అరే ఏం కాదు నువ్వు పోరా బయ్ అని చెప్తా. అది మీకు వర్కౌట్ అయిద్ది. సో దట్ ఈస్ ద వాట్ హెల్ప్. బట్ నీకు టాలెంట్ లేకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు నీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి ప్రూవ్ చేసుకున్నావు. కాబట్టి లైవ్ చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా హార్డ్ వర్క్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ ఇంటెలిజెంట్ అవసరం లేదు. నువ్వు డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు. చాలా మంది అడుగుతుర్రు 10థ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియేట్ నువ్వు సోషల్ మీడియాలో బాగున్నావంటే క్వాలిఫికేషన్ మ్యాటర్ కాదు. నీ క్వాలిఫికేషన్ ఎవరు చెక్ చేయరు. ఆయన ఇంటర్వ్యూ ఇప్పుడు యూఎస్ఓడు వచ్చి ఇంటర్వ్యూ చేసిండు. ఆయనను 2 నిమిషాలు ఇంటర్వ్యూ చేసిండు. ఆ ఇంటర్వ్యూ కూడా హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇవే అడుగుతున్నాం. అన్ని ఏమి అడగడు. నీ డాక్యుమెంట్స్ ఏమైనా చూసిండా? లేదు కదా! హ్మ్. లేదు సార్. లేదు. లేదు నువ్వు సార్. ఇంటర్ ఫెయిల్ అయినా ఆయనకు సంబంధం లేదు. ఆయనకు కావాల్సింది వర్క్ చేస్తుండా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. యాహ్! అంతే. సో చాలా మంది అడుగుతారు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అండి. ఈ కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. ల్యాప్‌టాప్ ఓపెన్ చేయడం గాని, ఎక్సెల్ షీట్ గాని, పవర్ పాయింట్ గాని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ విష్ణు ఫ్రీలాన్సింగ్ జాబ్ ఎలా కొట్టాడు. ఇనిషియల్‌గా ఆయనకు తెలివుంది కాబట్టి నేను మోటివేషన్ ఇస్తే ఆయన మార్కెట్‌లోకెళ్ళి కొందరితో మాట్లాడి తెచ్చుకున్నాడు. దట్ ఈస్ వన్ థింగ్. ఆ ఒక్క క్లయింట్‌ని సాటిస్ఫై చేయడంలో ఒక 10 ఒక 4, 5 క్లయింట్స్ వచ్చినాయి. దాంతో పాటు మళ్ళీ నేను ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ హి వాస్ ఇన్ టచ్ విత్ మీ డెఫినెట్‌లీ. మీరెప్పుడు కూడా కోర్స్ నేర్చుకున్నప్పుడు ట్రైనర్స్‌తో టచ్‌లో ఉండాలి. మేము కూడా ఒక సిస్టమ్ బాగా తయారు చేస్తున్నాం. మా దానిలో కాల్స్ వచ్చినప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు. డెమోస్ ట్రైనర్స్ తీసుకుంటారు. ఫాలో అప్ వేరే వాళ్ళు చేస్తారు. బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైనర్ అసిస్టెంట్స్ ఉంటారు మీకు మళ్ళీ. డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఒకప్పుడు అందరం సేమ్ చేస్తుంది. ఇప్పుడు పెంచుతున్నాం టీమ్‌ని కూడా. ట్రైనర్ అసిస్టెంట్లు ఉంటారు.
దాని తర్వాత మీరు జాబ్ అప్లై చేసేటప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా పెడతాం. ప్రస్తుతానికి నేనే చేస్తున్నా ప్లేస్మెంట్ మొత్తం. సూన్ ఐఎమ్ గోయింగ్ టు హైర్ సమ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఆల్సో. సో ఈ విధంగా సిస్టమ్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రాబ్లం ఉంటుంది. మీరు ఇప్పుడే కాదు, జాబ్ వచ్చినప్పుడే పని కాదు, యుల్ బి ఆల్వేస్ విత్ అస్. మీరు ఇంకా 10 ఏళ్ళైనా సరే టచ్లో ఉండండి, మీకు బెటర్ ఆపర్చునిటీ. ఎంత టచ్లో ఉంటే అంత బెటర్ అనమాట. ఫాలో అస్ ఎవ్రీవేర్, ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో, యూట్యూబ్లో, ఎవ్రీవేర్ ఉండండి. అప్డేట్స్ని బట్టి తీసుకోండి. కెరియర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మమ్మల్ని అడగండి, వి విల్ దేర్ టు హెల్ప్. ఎందుకంటే మాకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి, ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. ఎవరికి ఇవ్వాలో అర్థం కాక మా స్టూడెంట్స్ కాకుండా వాళ్ళకు కూడా పోస్టింగ్ పెడతాం. ఇప్పుడు ఈరోజు బెంగళూరు ఓపెనింగ్ గురించి గ్రూప్లో ఎవరు పెట్టకపోతే మేము అవుట్ సైడర్స్ కూడా ఇవన్నీ రెడీగా ఉన్నాం అనమాట. ఓకే, రైట్. సో ప్రస్తుతానికి అవన్నీ క్లయింట్స్ కాకుండా ఓన్లీ యూఎస్ క్లయింట్ తోటి ఫ్రీలాన్సింగ్గా $800 సంపాదిస్తుండు. ఆయన ఫ్లెక్సిబుల్ టైంలో పని చేసుకుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ విష్ణు ఏంటంటే, విష్ణు ఇస్ అ కంటిన్యూస్ లెర్నర్ అండి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, క్రెడిట్ నాకు ఇస్తుండు కదా, ఆయన రీసెర్చ్ బాగా చేస్తాడు. GA4 గురించి రీసెర్చ్ చేస్తాడు. గూగుల్ ఐటీస్ 4 ఏంది, మొన్న ఏదో చెప్పినావు పోయి ఏంది, AI గురించి ఒక మాట అన్నాడు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా మాట్లాడు. అంటే ఆ విధంగా కొత్తవి ఏంది నేర్చుకుందామన్న ఉత్సాహం ఉందన్నమాట. సో జాబ్ వచ్చిందా అయిపోయిందా అన్నట్టు ఉంటే, ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో ఆయన కామెంట్ పెట్టింది, బ్రో సాఫ్ట్వేర్ బెటర్, డిజిటల్ మార్కెటింగ్, అట్లా అది కరెక్ట్ అవుతుంది. కంటిన్యూస్గా లెర్న్ చేసుకొని షేప్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఆపడం ఎవ్వడు లేడు, చాలా బాగుంటుంది. ఓకే, కామెంట్స్ వస్తే నేను మాట్లాడతా. అంతకంటే ముందు విష్ణు చెప్పు, ఏమో చెప్తున్నావు. రాబీ గురించి ఒకటి చెప్పాలి సార్. ఫస్ట్ డే ఇంటర్వ్యూ అయిపోతాను ఎమ్మడే ఆయనకి ఆ విండో ఇన్స్టాలేషన్ సర్వీస్ అని ఒక క్లయింట్ ఉన్నాడు సార్. ఆయనతో డైరెక్ట్ మీటింగ్ సార్ నాకు. మనం అప్పుడే ఫ్రీలాన్సింగ్, అప్పుడే యూఎస్ క్లయింట్, ఆ క్లయింట్ ఏమో రాబీ పైన పడిపోతున్నాడు వచ్చేసి. నాకు ఈ వర్క్ ర్యాంక్ కావట్లే, నా గూగుల్లోనే కనిపించట్లే, అది ఏం చేస్తున్నారు మీరు, నేనేమో 1000 grand పే చేస్తున్నా మీకు. ఆయనేమో అదే ఫుల్ ర్యాష్ ఉన్నాడు సార్. ఒక 2 weeks తర్వాత ఒక 2-3 కీవర్డ్స్కి టాప్ 5లో వచ్చింది సార్ పొజిషన్. ఒక 2-3 అప్పటి నుంచి రాబీ కొద్దిగా ఇంప్రెస్ అయ్యింది అంతే. అంటే కాంపిటీషన్ ఏం లేదు సార్ కీవర్డ్, వీళ్ళకి ఎవరు లేదు SEOకి. విష్ణు నిన్న నేను లైవ్ లో చెప్పాను కదా, యుఎస్ పాపులేషన్ లో ఎట్లుంటారు అంటే 10% ఆఫ్ ద పీపుల్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళు సీఈఓలు అయిపోతారు. మిగతా 90% డంబ్, వాళ్ళకి ఏం తెలియదు, ఈయన కూడా ఏం తెలియదు, మనం ఏం చెప్తే అదే కాదు. రిజల్ట్ ఇప్పిస్తే చాలు, మీరు చాలా మంచిగా ఉంటారు, మీ శాలరీ ఇంకా పెరుగుతుంది కూడా ఫ్యూచర్ లో. చెప్పినారు సార్, అదైతే పక్కా అయిపోయింది. ఓకే. సో ఫైనల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు నువ్వు చెప్పే సలహా ఏంది? ఇప్పుడు నిన్న తెలంగాణతో మాట్లాడినాం, నువ్వు రాయలసీమ, రేపు ఇంకా ఆంధ్ర నుంచి కూడా, మన కాకినాడ నుంచి కూడా అందరితో చేస్తాయి. వీళ్ళందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ నువ్వు ఇచ్చే సలహా ఏంటి చెప్పు డిజిటల్ మార్కెటింగ్ గురించి. సార్ మీరైతే 80% కవర్ చేస్తారు సార్. కానీ ఆ రోజు చెప్పిన టాపిక్ పైన మీరు ఎంత డీప్గా రీసెర్చ్ చేసి ఆ నెక్స్ట్ డే ఆ టాపిక్లో అసలు మన కోర్స్లో లేని కొత్త న్యూ టాపిక్ గురించి మిమ్మల్ని అడిగామనుకో, మీరు ఆ నెక్స్ట్ ఒక హింట్ ఇస్తారు సార్, దాని గురించి ఎట్లా రీసెర్చ్ చేయాలని. దాని ద్వారా నేనైతే ఎక్కువ లర్న్ చేస్తాను, నేను ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను సార్. ఆ హింట్ ద్వారా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేను అందుకే డైలీ ఒక న్యూ టాపిక్ మిమ్మల్ని అడుగుతుంటే సార్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇట్లా డైలీ ఒక న్యూ టాపిక్ అడుగుతుంటే సార్. మరి క్లాస్ని డిస్టర్బ్ చేసేంత కాదు సార్, జస్ట్ ఒక 5 minutes అడుగుతున్నా, మీరు హింట్ ఇస్తుండే. మాట్లాడు, డిస్టర్బ్ అడిగేస్తావు, నువ్వు మాట్లాడే, నువ్వు క్వశ్చన్ అడిగితే ఐ డోంట్ ఫీల్ డిస్టర్బ్ విష్ణు, ఎందుకంటే అందులో లాజిక్ ఉంది. అరే ఈయన అడుగుతుండే నాకు తెలుసుకోవాలి, అప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, అరే ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తుంది, నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వాలని మనం అనిపిస్తుంది అనమాట. విష్ణు, నేను కూడా ఏం ఫీల్ అయినంటే, ప్రస్తుతానికి తెలుగు పీపుల్ ఏంటంటే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అండి, అందరితో డబ్బులు లేవండి. అందుకోసమే యూట్యూబ్లో ఫ్రీగా పెట్టినా, నేను మళ్ళీ 8,500 ప్రోగ్రామ్ పెట్టినా, 25,000 పెట్టినా. నిజం చెప్పాలంటే నా డ్రీమ్ ఏంటంటే, ఎందుకంటే మనం టైం కూడా ఇంపార్టెంట్ కదా. ప్రాపర్గా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ ₹1,00,000 తీసుకొని 1 lakh తీసుకొని 6 months to 8 months పెట్టాలి. కానీ ₹1,00,000 అఫోర్డ్ చేసే వాళ్ళు కొందరే ఉంటారు. ఇప్పుడు తెలివి అనేది పైసలు ఉన్నోనికి ఉండదు కదా, ఒక బీదోనికి, మధ్య తరగతి వీళ్ళందరికీ కూడా ఉంటుంది. మనం అందరికి అందుబాటులో ఉండడానికి పెట్టాను అనమాట. సో 3 months అయిపోతుంది, కానీ నాకు ఈ 3 monthsలో కూడా సాటిస్ఫాక్షన్ లేదు విష్ణు. ఎందుకంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావచ్చు, ఫన్నెల్ బిల్డింగ్ కావచ్చు, మోర్ ఆఫ్ AI గురించి కావచ్చు, ఇంకా కోట్లలో ఉన్న బడ్జెట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, తర్వాత కేస్ స్టడీస్, ఇప్పుడు పూమా బ్రాండ్ అని మాట్లాడినావు కదా, పూమా కావచ్చు, స్టార్ బక్స్ కానీ, ఇవన్నీ కూడా చెప్పాలని ఉంటుంది నాకు, టైం కన్స్ట్రెంట్ కదా. ఈవెన్ మనం కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు కూడా డబ్బులు ఉంటేనే మన బడ్డీ నడుస్తుంది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్, సాలరీస్ ఎన్ని ఉంటాయి కదా. సో వీళ్ళందరి కోసం నేను ఏం ప్లాన్ చేస్తున్నా అంటే, February 10th
నేను 6 మంత్స్ కోర్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఇది యాక్చువల్‌గా ప్రీవియస్ ఇయర్ ట్రై చేసిన. మళ్ళీ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా. స్టార్ట్ చేస్తున్నా ఫిబ్రవరి 10థ్. బట్ తెలుగులో కాదు గైస్. తెలుగులో కాదు, ఇంగ్లీష్‌లో. ఆహ్, ఎందుకంటే తెలుగులో స్టార్ట్ చేస్తే పీపుల్ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 6 మంత్స్ కోర్స్, అది ఫీజ్ 65,000 ఫీజ్ అనమాట. ఓకే. ఒకవేళ మీరు ఆల్రెడీ లైవ్ చూస్తున్న వాళ్ళు డిజిటల్ మార్కెటర్సే అయితే మీ ఫ్రెండ్స్‌ని సజెస్ట్ చేయండి. ఒక్క స్టూడెంట్ మీ వల్ల జాయిన్ అయితే మీకు 10,000 రూపీస్ రిఫరల్ అమౌంట్ వస్తుంది. నా గోల్ ఏంటంటే 30 మందినే తీసుకుంటా. ఈ 2024లో ఆ 30 పీపుల్ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనుకుంటున్నా విష్ణు. వాళ్ళకి ఎట్లా అంటే వాడు 6 మంత్స్ తర్వాత బయటికి పోతే వాడిగా ఒక సీఈఓ కంపెనీకి అంతే. 3 మంత్స్‌లోనే నువ్వు ఇట్లా అయిపోయినావు. నిన్న సాయి అట్లా అయింది. ఎంతోమంది స్టూడెంట్స్ మంచిగా 6 మంత్స్ దే విల్ ట్రావెల్ విత్ మీ. థింక్ అబౌట్ హౌ దే బికమ్. ఓకే. సో ఇది నేను డిసైడ్ చేసుకున్నా. దాని గురించి నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ 3 పీపుల్ ఎన్రోల్డ్ అయిపోయారు. ఇంకా 27 పీపుల్ ఉన్నారు. సో ఈ 2024లో డెఫినెట్‌గా దోస్ 30 పీపుల్‌ని చేసి 25కి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేస్తా. వాళ్ళు ఎట్లా జెమ్ అయిపోయారు, ఎక్కడెక్కడ పోయారు, ఆ 30 పీపుల్ ఇంటర్వ్యూ చేస్తా. బట్ మై గోల్ ఈస్ ఆ 30 పీపుల్ అందరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేపిస్తా వాళ్ళతోటి. 100% మంచి వాళ్ళ ఎక్కడ నేటివ్ ప్లేస్ ఉందో దానికి సంబంధించిన ఒక బిజినెస్ స్టార్ట్ చేపిస్తా. దాంతోపాటు మంచి హై పేయింగ్ జాబ్ కొట్టిపిస్తా. దాంతోపాటు ఫ్రీలాన్సింగ్ చేపిస్తా. ఇదే కేస్ స్టడీస్ మన అందరూ కూడా చూపించడానికి ట్రై చేస్తా. అఫోర్డ్ చేయని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. అఫోర్డ్ చేయని వాళ్ళకు నేను ఆ వీడియోస్ యూట్యూబ్‌లో పెడతా. ఇంగ్లీష్ యూట్యూబ్‌లో పెడతా. తెలుగు అయితే ఈ ఇయర్ ప్లాన్ చేస్తలేండి 6 మంత్స్ కోర్సు. ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్ అంతవరకు హైర్ కాలేరు, చెప్పలేము. మీరు గాని బల్క్‌లో జాయిన్ అయితే ఐ విల్ స్టార్ట్ తెలుగు ఓన్లీ. యాహ్! దట్స్ ఇట్. ఇంకా విష్ణు, యూ వాంట్ సే సంథింగ్? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఆ బ్యాచ్? ఫెబ్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది విష్ణు. ఇఫ్ యూ హావ్ ఎనీ పీపుల్ యూ కెన్ రిఫర్ us. కోర్స్ ఫీజ్ సార్ అది? 65,000 విష్ణు. 65,000 ఫీజ్ అది. అండ్ దే కెన్ పే ఇన్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్. 25, 25, 15. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి ఐమ్ ప్లానింగ్ ఈవినింగ్ టైం ప్లాన్ చేస్తున్నా. 5-6 డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే, సండే హాలిడే. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు ఇక్కడ, సార్ మీ నుంచే ట్రైనింగ్ కావాలి, మీ నుంచి ట్రైనింగ్ కావాలంటే నేను విష్ణు వాళ్ళకు ట్రైనింగ్ చేసేటప్పుడు మీది ఏ టైం విష్ణు క్లాస్ ఏ టైం ఉండదు? 7 to 8. 7 to 8గా మీ తర్వాత సాయి వాళ్ళ క్లాస్. అంటే మీరు అప్పుడు లేరులే కానీ మామూలుగా చెప్తున్నా. ఒక్క రోజుకు నేను 7 బ్యాచ్లు తీసుకుంటుండే విష్ణు. 7 బ్యాచ్లు అంటే 7 గంటలు. మళ్ళీ 7 గంటల ముందు అది గాని ఇది గాని హెక్టిక్ అయిపోయి నేను తర్వాత ఇక హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి బ్రేక్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఐమ్ ఫైన్ నౌ. ఐ వాంట్ టు టేక్ అ సెషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 10th, బట్ ఓన్లీ వన్ బ్యాచ్ బికాస్ ఐ హావ్ సో మెనీ వర్క్స్. ఇప్పుడు ప్లేస్మెంట్ చూసుకుంటున్నా. మోస్ట్ ఏంటంటే యూట్యూబ్లో లైవ్ ఉంటున్నా. బికాజ్ ఫ్రాడ్స్టర్స్ ఎక్కువయ్యారు విష్ణు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ డిజిటల్ మార్కెట్‌ని కొంచెం రకంగా బ్యాడ్ నేమ్ తెప్పియడానికి కారణం ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు, యూ కెన్ మేక్ మనీ ఆన్‌లైన్ అని చెప్పి ఫ్రాడ్ వీడియోస్ పెట్టేసి మోసం చేస్తున్నారు. అట్లా దాని మీద వాల్యూ పోయేటట్టు చేస్తున్నారు. మనం అగ్రెసివ్‌గా పోయినాం అనుకో నిజం తెలుస్తుంది. పీపుల్ చాలా లేట్‌గా అర్థం చేసుకుంటారు ఏది నిజం అనేది. అది కూడా కరెక్ట్ సార్. రైట్ విష్ణు, ఫైనల్‌గా వాట్ యూ వాంట్ టు సే? ఒక మాట చెప్పేసి దెన్ విల్ గో టు ది క్వెషన్స్. మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే సుభాష్ సార్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. అంతే సార్. వన్ వర్డ్. సరే నేను గైస్, చెప్తున్నా, మీరు కోర్స్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. నేను ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అంటే కొద్దిగా కష్టం. అర్థం చేసుకోండి. ఓకే విష్ణు. నౌ గైస్ ఐ విల్ టేక్ క్వెషన్స్ టు యూ. నాతో చాలా అడిగారు క్వెషన్స్. విష్ణుని అడగండి, తర్వాత నేను కూడా మాట్లాడతా. ఇంతవరకు అయినది చరణ్ బండి కన్ఫర్మ్‌గా వస్తుందా? 100% రాసిస్తా భయ్. జాబ్ వస్తుంది, ఏడికి పోదు. ఓకే. హరినాథ్ బ్రో, మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ యాస్ అ సపోర్ట్ అసిస్టెంట్ ఇన్ అ స్టార్ట్‌అప్ కంపెనీ అండ్ ఎర్నింగ్ 40K per month ప్రెజెంట్. నౌ హీ వాంట్స్ టు మూవ్ హిస్ కెరీర్ డిజిటల్ మార్కెటింగ్. వాట్ షుడ్ ఐ డు? హరినాథ్ గారు హ్యాపీగా రండి, డిజిటల్ మార్కెటింగ్ రండి. నేను యాక్చువల్‌గా ఇప్పుడు 30 మందిని చేయాలనుకుంటున్నాను కదా. నా స్ట్రాటజీ ఏంటంటే మేము ఏం క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నామంటే హైదరాబాద్‌లో బీపీఓస్‌లో పనిచేస్తున్నారు. వాయిస్‌గా, నాన్ వాయిస్‌లో ఉన్న వాళ్ళు. వాళ్ళ కోడింగ్ స్కిల్ లేక అదే కస్టమర్ సపోర్ట్‌లో ఉంటూ ఉంటారనమాట. వాళ్ళకు క్యాంపెయిన్ రన్ చేసి అందులో నుంచి 30 స్టూడెంట్స్‌ని తీసుకొని ట్రైన్ చేయాలనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇలాంటి పీపుల్ అందరూ కూడా కమ్ బ్యాక్ టు us. దే విల్ మేక్ మోర్ మనీ ఓన్లీ. ఓకే. నౌ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వెషన్స్. లక్ష్మీ రాజా, విష్ణు నీది లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టు. పీపుల్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. యా సార్, పెడతా. సో వెంకటరమణారావు గారు, నేను తీసుకున్న బాధ్యత 5 o'clock ఉంటుంది. 6 months 65,000. మీరు అఫోర్డబుల్ అయితే ఓకే. బట్ మీరు అఫోర్డబుల్ కాకపోతే నో ప్రాబ్లం. మా తెలుగు ట్రైనర్స్ సూపర్ ఉన్నారు.
కమ్ బ్యాక్ టు యూస్. నరేందర్ కేఎన్ఆర్ గారు 6 మంత్స్ బ్యాచ్ కోర్స్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నారా? నేను ఇంగ్లీష్లో చేస్తున్నా, బట్ తెలుగు పీపుల్ రిక్వైర్మెంట్ మోర్ ఉంటే ఐ విల్ స్టార్ట్ ఇన్ తెలుగు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. ఓకే, మీరు ఇక్కడ మన నంబర్స్ ఉన్నాయి, యూ కెన్ టేక్ దీస్ నంబర్స్. మీరు ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసినా సరే, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా సరే, ఆర్ కౌన్సిలర్స్ విల్ టాక్ టు యూ. నెక్స్ట్ వచ్చేసి జేబిఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ ఓపెన్ ప్లాట్స్. హాయ్ హాయ్ సార్, ఫ్రీలాన్సింగ్ అంతా ఎర్న్ చేయొచ్చు స్టార్టింగ్. విష్ణు నువ్వే ఆన్సర్ చేయాలి ఇది. ఫ్రీలాన్సింగ్ ఎంత earn చేయొచ్చు? స్టార్టింగ్ యావరేజ్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ సార్. యాక్చువల్లీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను అగ్రెసివ్గా నా నా ఫోకస్ అంతా ఫ్రీలాన్సింగ్ పైన ఉండదు. ఒకరి కింద ఎప్పుడు పని చేయాలి ఆ ఉద్దేశం ఎప్పుడు వచ్చాను. నువ్వు ఎంత సంపాదించినావు ఇనిషియల్గా? ఇనిషియల్ 20 సార్, 25 20,000 సంపాదించు చాలు కదా ఇంటికాడ కూర్చొని. యావరేజ్ సార్, యావరేజ్. విష్ణు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఇంగ్లీష్లోనే మాట్లాడాలా సార్ క్లయింట్స్తో? నీ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పు అన్ని క్లయింట్స్ తోటి. అన్ని క్లయింట్స్తో అవసరం లేదు సార్. యూఎస్ క్లయింట్స్ అయితే కంపల్సరీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కదా, వాళ్ళకి ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇప్పుడు ఈయన ఫస్ట్ మొత్తం ఇండియన్ క్లయింట్స్ తోటి మాట్లాడండి, ఇండియన్ క్లయింట్సే కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగే. మీకు ఇంగ్లీషే రాదనుకున్నప్పుడు అదే ఇండియన్ క్లయింట్స్ ట్రై చేయండి. అర్చన క్లాస్ సార్ తీసుకోవడం లేదా కదా విష్ణు? క్లాస్ తీసుకుంటున్నారు. ఫెబ్లో తీసుకుంటున్నారు కదా సార్. నేను ఫెబ్లో తీసుకుంటున్నా అండి. యాక్చువల్గా నేను తీసుకోవట్లేదు క్లాసెస్, అట్లా ఇంతవరకు తీసుకోలేదు. బట్ 6 మంత్స్ బ్యాచ్ నేను ప్లాన్ చేస్తున్నా ఫెబ్ 10th నుంచి. ప్రశాంతి బేసిక్స్ 0 నుంచి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు, రండి నేర్పిస్తాం. విష్ణు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయి. వెన్ ఐ వర్క్ యాజ్ అ ఫ్రీలాన్సర్, టు క్లయింట్స్ ప్రొవైడ్ దేర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫర్ బడ్జెట్? డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ సార్. యూఎస్ క్లయింట్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు సార్. ఇండియన్ క్లయింట్స్ అయితే ప్రదీప్ ఎలా ఉంటుందంటే, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేసిన తర్వాత బడ్జెట్ క్లయింట్ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి నీకు యాక్సెస్ ఇస్తాడు. మనకేం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడు, కాబట్టి నీకు అంతా ఓపెనే ఉంటుంది. వాళ్ళను నిన్ను బ్లైండ్గా నమ్ముతారు, మనం మోసం చేయకూడదు అంతే, బ్లైండ్గా మనల్ని నమ్ముతారు. వెంకటరమణ గారు నా ఆన్సర్ వినండి. నేను యాక్చువల్గా ట్రైనింగ్లో లేని 6 మంత్స్ నుంచి, ఫిబ్రవరి 10th నుంచి మాత్రమే నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా. అది 6 మంత్స్ కోర్సు, 65,000 ఫీజు. మోస్ట్లీ నేను తెలుగులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంగ్లీష్లో. బట్ ఇఫ్ మోర్ క్రౌడ్ విల్ కమ్, ఐ ప్లాన్. చరణ్ సార్, మాది పల్లెటూరు, హైదరాబాద్ రాలేము. ఇప్పుడు విష్ణు మీది టౌనా సిటీయా ఎట్లా మీది? టౌన్ సార్, టౌన్. టౌన్ కడపలోనే ఉన్నాడు కదా, మరి ఆయన హైదరాబాద్కి ఏం రాలేదు, అక్కడ ఉండే సంపాదించుకున్నాడు. కోర్స్ కూడా మాది ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అంతా ఆన్లైనే. అల్లరి పిల్లోడు హాయ్. ప్రశాంతి గారు బేసిక్స్ నుంచి నేర్పిస్తాం, ఆఫ్లైన్లో క్లాసెస్ నేర్పియము. మల్లేష్ గారు అంతా ఆన్లైనే. ఫ్రీలాన్సింగ్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా? అవసరం లేదు, ఉంటే బెటరు. ఎక్సెల్ షీట్ నుంచి మొత్తం ఎక్సెల్ షీట్ మనం నేర్పియమండి. మీరు ఒకసారి గంట సేపు కూర్చుంటే మీరు ఎక్సెల్ షీట్ మీరు నేర్చుకుంటారు. చెప్తున్నా కదా, మీరు ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ మన బ్రెయిన్ అనుకుంటే వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఓకే, ఈ ఎక్సెల్ షీట్ ఇవన్నీ నేర్చుకోవడం పెద్ద పనేం కాదు. మీరు ఈ కోర్స్కి వచ్చేకంటే ముందు రీసెర్చ్ స్కిల్స్తో డెవలప్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసేది చాలా మంది మన పీపుల్ ఎట్లయిపోయారు, తెలుగు ఆడియన్స్ కూడా ఇన్స్టాగ్రామ్స్ రీల్ చూసుకుంటా షార్ట్ చూసుకుంటే డంబ్ అయిపోయారు. అది పక్కన పెట్టి ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేసి రీసెర్చ్ స్కిల్స్ నేర్చుకోండి. రీసెర్చ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ బాగా పనికొస్తుంది. విష్ణు ఈ క్వశ్చన్ చూడోసారి. బ్లాగింగ్ చేయడం బెటర్, యాప్ బ్లాగింగ్ ఏ జాబ్ బెటర్ అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పాను, యాజ్ ఇండివిజువల్ మీ ఓన్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. అది ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా, బ్లాగింగ్ చేయాలన్నా, మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి మీరు కెరియర్. ఇప్పుడు విష్ణు క్లియర్గా ఉండే, నేను జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎవరి కింద పని చేయడం ఇష్టం లేదు, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నాడు చేసుకున్నాడు. నేనేమంటాను, మీరు ఫ్రెషర్ అయితే పోండి, ఒక 6 months to 1 year కంపెనీల కింద పని చేయండి. పని చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్కి రండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. విష్ణు సెల్ఫ్ డిసిప్లిన్ బాగుంది, రీసెర్చ్ స్కిల్స్ ఉంది కాబట్టి ఏం కాదు చేసేసుకో అని చెప్పిన. మీకు అలా ఉందంటే చేసుకోండి. నాకు ఇప్పుడైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది సార్. కదా, అంతే కదా. కోర్స్ అయిపోయినాకనే వచ్చింది సార్ నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. ఎస్ విష్ణు.
వెంకటరమణరావు గారు అది నేను ట్రైన్ చేయనండి, వేరే ట్రైనర్స్. సౌమ్య నేను క్వశ్చన్ అడుగుతుంది విష్ణు. విష్ణు Yeah. మీరు ఏ కోర్స్ చేశారు? 45 డేస్ ఆర్ 3 మంత్స్? 3 మంత్స్. 3 సో మంత్స్ విష్ణు 3 అయింది. మంత్స్ కోర్స్ చేశారండి. హెల్తీ హార్ట్ నంబర్ పెట్టాలంట విష్ణు. నువ్వు నెంబర్ పెడతావా లేదంటే నీ ఇష్టం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ పెడతావా? పెట్టాను సార్. ఇన్‌స్టాగ్రామ్ చేశాను. నంబర్ విష్ణు నీకు ఇంకో క్వశ్చన్. ప్రదీప్ కొంచెం నాలెడ్జ్ ఉన్నతనే మనని క్వశ్చన్స్ చేస్తున్నాడు. సరే విష్ణు ఆన్సర్ చేస్తాడు. ఇగో విష్ణు క్వశ్చన్ ఫర్ యూ. వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ప్రదీప్ గారు, ఇప్పుడు మీరు ఒక క్యాంపెయిన్ కానీ యాడ్స్లో కానీ ఫేస్బుక్ కానీ ఏ దాంట్లో సరే యాడ్స్ రన్ చేస్తారు. ఒక పాస్ట్ 3 మంత్స్గా రన్ చేస్తున్నారు. ఆ యాడ్ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు నెక్స్ట్ ఆ క్యాంపెయిన్లో చేంజెస్ చేసి ట్రైల్ చేసి దాంతో మీకు రిజల్ట్స్ కనిపించాయనుకో, దాన్నే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు. ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇప్పుడు కొత్తగా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేసి మీరు బెటర్ రిజల్ట్ ఇచ్చారనుకో, అదే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సింపుల్. దాంట్లో ఓన్లీ టర్మినాలజీ ఇస్ ద డిఫరెన్స్ అంతే. Correct. అది కూడా డిజిటల్ మార్కెటింగ్. కరెక్ట్. నేను ఇంకా డీటెయిల్గా చెప్తా ప్రదీప్. నాకు ఈరోజు బెంగళూరు నుంచి మన తెలుగు అతను గుడివాడ నుంచి పోయి అక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ ఒక ఈ 2 సలూన్ పెట్టుకున్నాడు. మెన్స్ సలూన్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. ఇంకొకటి స్పా సెంటర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఆయనకు మీ స్టూడెంట్ ఒక డిజిటల్ మార్కెటర్ నాకు ఇవ్వండి అని చెప్పాడు. ఇక్కడ నా స్టూడెంట్ పోయినప్పుడు నేను చెప్తాను, నేను స్ట్రాటజీ చెప్తా. బాబు నువ్వు చేయాల్సింది ఏంటంటే మెయిన్ గోల్ ఏంటి? మెయిన్ గోల్ ఏంటంటే ఆయనకు ఆ సలూన్కి ఫుడ్ పాల్ పెంచాలి. ఓకే, దానికి ఏం చేద్దామని నేను అడుగుతా ఫస్ట్. ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ ఇద్దరికి, మీరు నాకు స్ట్రాటజీ చేసి నాకు పంపేయండి అని చెప్పాను. సరే పంపించిందో చూస్తా, వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో చూస్తారు. తర్వాత నేను ఒక క్రియేట్ చేస్తాను, ఇలా చేయండి అని చెప్తా. వాళ్ళు పోయిన తర్వాత 1 మంత్ యాడ్స్ రన్ చేస్తారు. సో ఫస్ట్ వాట్ ద చెక్ ఈస్, ఇంతకుముందు ఎన్ని లీడ్స్ వస్తుండే వాళ్ళకు, ఫుడ్ ఫాల్స్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మంచిగా ఉందా లేదా. దాని తర్వాత నేను మళ్ళీ పర్సనల్గా క్యాంపెయిన్ చెక్ చేస్తాను, అసలు ఏం మిస్టేక్స్ ఉన్నాయి, టార్గెట్ ఆడియన్స్కి యాడ్ పోతుందా లేదా, ఎంత ఖర్చు పెడుతున్నాము, క్లయింట్కి ఎంత రిజల్ట్ వస్తుంది. అప్పుడు దానిలో కొన్ని మోడిఫికేషన్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు మార్కెటింగ్ చేశాడు, కొన్ని మోడిఫికేషన్ చేసి నెక్స్ట్ మంత్ కంపేర్ చేస్తాము. కాస్ట్ పర్ లీడ్ ఇంతకుముందు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 6 రూపాయల వరకు తెచ్చినాం అనుకో, అది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మనం దాన్ని ఇంప్రూవ్ చేసి క్లయింట్కి తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ సేల్స్ వచ్చేటట్టు చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సన్నీ హాయ్, క్లయింట్స్ ఏమన్నా అగ్రిమెంట్ తీసుకుంటారా? విష్ణు చెప్పు. ఏం తీసుకోరండి, డిపెండ్స్ అపాన్ అవర్ పర్ఫార్మెన్స్ అంతే. మీరు అది రిజల్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ అగ్రిమెంట్ ఏమి ఉండదు. మనం పెద్ద పెద్ద కంపెనీస్ తోటి ఏం పెట్టుకుంటలేము, చిన్న చిన్న కంపెనీస్ కూడా ఏం కాదు. అజయ్, హౌ టు స్టార్ట్ విత్ 0 రూపీస్ కోర్స్ అయితే యూట్యూబ్లో ఫాలో కాండి, ODMD తెలుగు. మంచి గ్రిప్ ఉంది. సో నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను. పర్లేదండి ఉదుగులా గారు, మీకు సోషల్ మీడియా మంచి పట్టు ఉందంటే హ్యాపీగా రండి, 10th అయినా పర్లేదు, ఏం కాదు. వంశీ, జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చా? చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలు. అమ్ము డైరీస్, ఎస్ అండి, మా దగ్గర కోర్స్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇప్పిస్తారా? 100% జాబ్ ఇప్పిస్తామండి. విష్ణు, ఇది నువ్వేనా? ఇంకో విష్ణువా? ఇది ఇంకో విష్ణు. ఏం కాదు సార్. You can blindly trust and join. I'm taking 45 days course, practical and theoretical is awesome. Okay. బట్ అఫోర్డబుల్ అయిన వాళ్ళు 3 months కోర్స్ తీసుకోండి. అఫోర్డబుల్ లేకపోతేనే 45 డేస్ పోండి, ఎందుకంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ 45 డేస్ అండ్ 3 months. నా సజెషన్ కూడా 3 months తీసుకోమని. ఇంకా సార్, వెబ్ డిజైనింగ్ చేస్తే 40K క్లయింట్ దగ్గర నుండి ఛార్జ్ చేయొచ్చు అన్నారు కదా, అన్ని మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మనం ఎన్ని డేస్ క్లయింట్స్ తో ఉండాలి, 40K ఛార్జ్ చేస్తున్నాం. 40,000 అంటే ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి 1 year సపోర్ట్ అని చెప్పాలి. నీకు 1 year అయితే ఆయన మీద ఏం పడడు. తర్వాత ఎస్, క్లయింట్స్ తోటి మాట్లాడుతుండాలి, సర్వీస్ ఇస్తుంటేనే ఆయన ఇంకో 10 మందికి ఇస్తుంటాడు అనమాట. కాబట్టి 1 year సపోర్ట్ అని చెప్పండి, ఉంటాయండి. అల్లరి పిల్లోడు ఏమంటుండు, హౌ టు గెట్ క్లయింట్స్, ఎన్ని చెప్తారా ఫ్రమ్ అదర్ కంట్రీస్? అన్ని చెప్తామండి, మెయిన్ మోటివేషన్ అదే ఉంటుంది. మీకే ఎక్కువ క్వశ్చన్ వస్తున్నాయి. కరెక్ట్.
ప్రదీప్ మీరు టెక్నికల్ క్వెషన్స్ అడుగుతున్నారు. టెక్నికల్ క్వెషన్స్ బెటర్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలవదనమాట. కాబట్టి ప్లీజ్ డోంట్ మైండ్. మీ ఎంటిటీ వేరే జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్‌కి టైం దొరుకుతుందా? ఫ్రీలాన్సింగ్ టిప్స్ అంటే నైట్ షిఫ్ట్‌లోనే దొరుకుతాయా? ఫ్రీలాన్సింగ్ అనేది క్లయింటు నీకు స్పెసిఫిక్ టైమ్ అయితే ఏం చెప్పడు. నీవు వర్క్ ఫినిష్ చేసి నాకు చెప్పంటాడు. నీ బెటర్ టైమ్‌లో చేసుకోవచ్చు. నువ్వు జాబ్ ప్లస్ 2 మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్రీలాన్సింగ్ జాబ్స్ 2-3 అవర్స్‌లోనే వర్క్ ఫినిష్ అయిపోతుంది. కాబట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సత్య గారు 45 డేస్ కోర్స్‌లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్సింగ్ అనేది నేర్చుకోలేరు. 3 మంత్స్‌లో నేర్చుకుంటారు. జేబీఏ సార్ యావరేజ్‌గా డైలీ ఎంతమంది క్లయింట్స్‌తో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు? విష్ణు నువ్వు చెప్పు విష్ణు. మీకెంత టైం ఉంటే మీరెంత మీ ఓపిక. మీరెంతమందితో వర్క్ చేయాలంటే అంతమందితో వర్క్ చేయొచ్చు. మీరెంతమంది క్లయింట్స్ పడితే అంతమంది వర్క్ చేయొచ్చు. కానీ వర్క్ షెడ్యూల్ మాత్రం చేసుకోండి. ఖచ్చితంగా టైం అనేది అలాట్ చేయండి క్లయింట్‌కి. క్లయింట్‌కి మీరెంత రెస్పెక్ట్ ఇస్తాడో క్లయింట్ మీకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. క్లయింట్‌కి ట్రూ. మీరు ఎంత పెర్ఫార్మన్స్ చూపిస్తాడో క్లయింట్ మీకు అట్లే ఉంటది. వాళ్ళు పే కూడా అట్లే చేస్తారు. బికాజ్ క్లయింట్‌ని క్లయింట్ లాగా చూడకండి. మీ ఓన్ బిజినెస్ లాగా చూడండి క్లయింట్ వచ్చినప్పుడు. అదే గుడ్. సీక్రెట్ గుడ్. అంతే. గుడ్. అదేదో క్లయింట్ అని కాకుండా నువ్వు ఓనర్‌షిప్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. అంతే. డొమైన్ హోస్టింగ్ డిఫరెంట్. అరవింద్ నా వీడియో సెక్షన్‌లో పోయి చూడు. నేను క్లియర్‌గా గంట సేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సురేష్, హౌ మచ్ టైమ్ టు టేక్ సక్సీడ్ ఇన్ బ్లాగింగ్? సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాస్ ఎ బ్లాగర్. బ్లాగర్ ఓపిక ఉండాలి. మినిమమ్ 6 మంత్స్ పెట్టుకో. యూట్యూబ్ అయినా అదైనా అఫిలియేట్ మార్కెటింగ్ 6 మంత్స్ పెట్టుకోవాలి. ప్యాషన్‌తో చేయాలా, పైసల గురించి ఆలోచించకండి. ఇప్పుడు నా యూట్యూబ్ స్టార్ట్ చేసి 9 మంత్ అయింది. నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాలే ఇంగా. అది హోల్డ్‌లో ఉంది. బట్ ఒక రోజు ఎంత అమౌంట్ వస్తుందంటే మనం అడగాల్సిన అవసరం లేదు. అంత అమౌంట్ వస్తుంది. ఉంటుందండి. వెంకటరమణ గారు ఉంటుంది. 6 మంత్స్ సురేష్ మోరా. మనీ ఉంటే ఏమి ఇక్కడ చూద్దాం. విజయ్ ఏమో క్వెషన్ అడుగుతుండు. మనీ ఉంటే ఏమీ ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ ఆల్సో అరేంజింగ్ మనీ విల్ జాయిన్ సూన్. విజయ్ దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ అదే. మనీ చాలా తక్కువ ఉంది. నో ప్రాబ్లమ్ అరేంజ్ చేసుకోండి. అండ్ అంతవరకు అయితే యూట్యూబ్ వీడియో ఫాలో అవ్వండి. లక్ష్మీ రాజా ఏబీబీ టెస్టింగ్. టెక్నికల్ క్వెషన్స్ తీసుకోవట్లేదు. బట్ విష్ణు చెప్తాడు. విష్ణు ఏబీబీ టెస్టింగ్ గురించి నీకు ఏం నాలెడ్జ్ ఉందో చెప్పేసి. సార్ ఏబీబీ టెస్టింగ్ ఏది నార్మల్ ఏబీబీ టెస్టింగ్ అంటే ఏమనుకుంటున్నావు చెప్పేసి. అదే సార్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటాం కదా సార్. ఇప్పుడు క్యాంపెయిన్ నేమ్ ఏ ఉంటుంది, క్యాంపెయిన్ నేమ్ బి ఉంటుంది. ఏ క్యాంపెయిన్ మంచిగా పర్ఫామ్ చేస్తుందని టెస్ట్ చేసుకోవచ్చు సార్. ఎస్. యాజ్ ఎ సింపుల్ వర్డ్స్ అంతే. చూడండి ఏబీబీ టెస్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఏంటిది సౌత్ ఫేసింగ్‌లో కూర్చున్నా. ఓకే. ఇంతకుముందు నేను ఇక్కడ వెస్ట్ ఫేసింగ్‌లో కూర్చుంటుండే. లైటింగ్ నేను ఏది టెక్నాలజీ వాడతలేను. ఈ లైటింగ్ ఆల్రెడీ చూడు ఇట్లా బ్లర్ వస్తుందన్నమాట. ఓకే. సో చెక్ చేస్తున్నా ఇక్కడ బాగుందా? అక్కడ బాగుందా? ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు చూసిన. నేను మొన్న కూడా ఇంకోటి చెప్పాను. నా స్మార్ట్ ఫోన్ తోటి నేను లైవ్ చేస్తున్నప్పుడు నాకు 3000-4000 పీపుల్ లైవ్ వస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమ్ యాడ్‌తో వాడుతున్నా. లైవ్‌గా 68 పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇది నేను కంపేర్ చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను విష్ణుతోటి ఇంటర్వ్యూ చేస్తున్నా. 2 పీపుల్ ఉన్నాం కాబట్టి స్ట్రీమ్ యాడే వాడతా. బట్ సింగిల్‌గా వచ్చినప్పుడల్లా స్మార్ట్ ఫోన్ తోటి వస్తా. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌తో వచ్చినప్పుడు మోర్ పీపుల్ వస్తారు. ఈ విధంగా ఏదైనా పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వెదర్ దిస్ ఈస్ గుడ్ ఆర్ దిస్ ఈస్ గుడ్ అని థింక్ చేసి డెసిషన్ తీసుకోవడమే ఏబీబీ టెస్టింగ్ అంటారు. ఏబీబీ టెస్టింగ్ మేము గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ అన్నిట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. విష్ణు దిస్ క్వెషన్ ఈస్ ఫర్ యూ. As a freelancer for making website, client will provide domain and hosting. మన ఇండియన్ క్లయింట్స్ అయితే మనం వాటితో కలిసి చార్జ్ చేసి చెప్పాలి. యూఎస్ క్లయింట్స్ అయితే ఐ థింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్. డొమైన్ హోస్టింగ్ క్లయింట్ మనకి ఇస్తాడా? విష్ణు చెప్తుంది ఏంది, యూఎస్ క్లయింట్ అయితే ఆయన మొత్తం ఆయనే ఇస్తాడు. ఓకే. ఇండియన్ క్లయింట్స్ అయితే ఆ 40,000లో మనమే ఇవ్వాలి. ఇంకో క్వశ్చన్, బేసిక్‌గా ఫ్రెషర్ ఏజెన్సీలో ఏం వర్క్ చేస్తాడు? హిందీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. విష్ణు చెప్పు. ఏజెన్సీలో ఫ్రెషర్‌గా అంటే ఒక ఏజెన్సీలోనా సార్? అంటే ఏదైనా ఏజెన్సీకి పోయినప్పుడు అసలు ఏం చేస్తాడు అసలు? పర్సన్ ఏం చేస్తాడు? వర్క్ ఏం చేస్తాడు అని అడుగుతుండు. అంటే యాజ్ ఎ స్టూడెంట్ అంటే ఫ్రెషర్‌గా జాబ్‌కి వెళ్ళేటప్పుడా సార్? జాబ్ గాని లేదంటే ఏదైనా ఆఫీస్‌కెళ్ళినప్పుడు గాని కరెక్ట్. ఓకే. బేసిక్
స్టార్టింగ్ అయితే వాళ్ళ డిమాండ్ సార్. ప్రస్తుతానికి వాళ్ళకి బ్రాండ్ అవేర్‌నెస్ మంచిగుంది అంటే ఎస్‌సీఓతో స్టార్ట్ చేయొచ్చు. లేకుంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఆల్రెడీ ఆహ్, ద న్యూ అప్‌కమింగ్ అయితే యాడ్స్‌కి పోతారు సార్. త్వరగా రిజల్ట్ కావాలంటే యాడ్స్‌కి పోతారు. లేదు నాకు బ్రాండ్ ఉంది మార్కెట్‌లో అనుకుంటే ఆప్టిమైజేషన్ పోతారు. అంతే. అంతే. హిందీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారు డిజైనింగ్ చేస్తుండొచ్చు, ఎస్‌సీఓ చేస్తుండొచ్చు, గూగుల్ యాడ్స్ చేస్తుండొచ్చు, సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇంతే. మనకు తెలవంది ఏముండదు. మోస్ట్‌లీ ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే యూ ఆర్ ఆన్ సోషల్ మీడియా. కాకపోతే ప్రొఫెషనల్‌గా నేర్చుకుంటారు. ఓఎస్ యూ హావ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఆ! స్వరూప్ గౌడ్ వచ్చాడు. మన స్టూడెంటే. చూడండి ఒకటి పెట్టాడు. ఐయామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సుభాష్ సార్. ఐ ఆప్టెడ్ ఫర్ 3 మంత్స్ కోర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్‌సి ఇన్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ యాడ్స్. థాంక్ యూ సార్. స్వరూప్ మన రెడీగా ఉండు. నెక్స్ట్ ఇంటర్వ్యూ నీదే మరి. ఓకేనా? చాలా మంది వెయిట్ చేస్తారు ఎంఎన్‌సి. వెన్ ఎవర్ యూ ఆర్ రెడీ కమ్ బ్యాక్ టు అస్. విల్ టేక్ అనదర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ యూ. ఓకే. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన స్వరూప్ యాక్చువల్‌గా నువ్వేనా కాదా అనుకున్నా. అందుకే నేను డిలే చేసిన. ఓకే. నరేందర్ 45 డేస్ 3 మంత్స్ ఫుల్ డీటెయిల్స్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఒకసారి కాల్ చేయండి. మా కౌన్సిలర్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు బడ్జెట్ ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా 3 మంత్స్ కోర్స్ రండి. బడ్జెట్ ప్రాబ్లమ్ ఉందంటేనే 45 డేస్‌కెళ్ళండి. 45 డేస్ చేసుకున్న వాళ్ళు జాబ్‌కి మాత్రమే సరిపోతారు. ఫ్రీలాన్సింగ్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొట్టాలంటే 3 మంత్స్ కోర్స్ మ్యాండేటరీ. విష్ణు కూడా అదే చెప్తుండు. ఏంటిది? బెంగుళూరులో వాళ్ళకి 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. సాలరీ మాత్రం 25-30K మాత్రమే సార్. జయశ్రీ అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఈరోజు వచ్చిన ఓపెనింగ్ ఉంది కదా! ఆ సలూన్‌కి సంబంధించి నేను చెప్పిన నేను ఫ్రెషర్‌నే పంపిస్తున్నా అని చెప్పిన. ఓకే. బట్ ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నా సపోర్ట్ ఉంటది మళ్ళీ. ఓకే. 30,000 సాలరీ ఇస్తున్నాడు. అంటే కోర్స్ అయిపోయిన వాళ్ళకే 30,000 సాలరీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్. ప్రతి ఒక్కరు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి 25, 30 ఏమి ఇయ్యరండి. హైదరాబాద్‌లోనే మస్తు సాలరీస్ ఇస్తున్నారు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. ఇప్పుడు నీకు అట్లనే అనుకో నేను చెయ్యను రా బై అని చెప్పి. ఒక కంపెనీకి పోయి నువ్వు కమాండ్‌గా మాట్లాడాలి. మాట్లాడితే దే ఆర్ రెడీ టు గివ్ యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక హెచ్ఆర్ అన్నవాడు పర్సన్‌ని జూసి ఆయన డిసైడ్ చేస్తాడు ఎంత సాలరీ ఇయ్యాలని. నువ్వు కాన్ఫిడెన్స్ ఉన్నోడికి ఆయన భయపడతాడు. అరే! వీడితో మాత్రం ఉందిరా భయ్ నేను తక్కువ అడిగితే బాగుండదు అన్నట్టు ఉంటదన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ యూ షోయింగ్ యువర్ మార్కెటింగ్ స్కిల్, సెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ! విష్ణు నీకు ఇంకో క్వెషన్. విష్ణు బ్రో మీ యూఎస్ఏ క్లయింట్ వాలిడిటీ ఎన్ని డేస్? ప్రెజెంట్ అయితే మంచిగానే ఉంది సార్. నేను నేను గుడ్ అదే సార్ క్వెషన్. వాళ్ళ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుడ్ క్వెషన్. ఇది చెప్పలేము. కాబట్టి కంటిన్యూయస్‌గా ట్రై చేస్తుండాలి. ఇప్పుడు ఆ క్లయింట్‌కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలవదు. ఇప్పుడు నాతోటి ఆయన కంటిన్యూయస్‌గా రిలేషన్‌షిప్ 3 ఏళ్ళు అయిపోయింది. ఇట్స్ బీన్ 3 ఇయర్స్. ఈస్ హైరింగ్ మోర్ పీపుల్. విష్ణు తర్వాత మొన్ననే ఉదయ్ కూడా జాయిన్ అయిపోయాడు. హి ఈస్ ఆల్సో జాయిన్. ఎంతమంది తెలుసో తెలవదు. ఆబ్వియస్‌గా మా కోర్స్ మొత్తంలో ఎవరైతే ఫిల్టర్ ఉన్నారో చూసి ఎవరు మంచిగున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తుంటూ ఉన్నమాట. సో ఇప్పుడు ఆ క్లయింట్ 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు. బట్ 1 ఇయర్ ఉన్నట్టే చాలు. అందులోపల హి కెన్ క్రియేట్ ఫ్యూ మోర్ క్లయింట్స్ అన్నమాట. దిస్ ఈస్ ఈక్వల్ టు చాలా మంది అడుగుతారు కదా డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్స్ ఏందంటే సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే యూ విల్ బి రిమైనింగ్ యాస్ ఎంప్లాయీ. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యూ ఆర్ మోర్ లైక్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్. అంటే యూ ఆర్ టాకింగ్ విత్ ద క్లయింట్స్ మ్యాన్. యూ ఆర్ మేనేజింగ్ ద క్లయింట్స్, యూ ఆర్ మేనేజింగ్ ద ప్రాజెక్ట్స్. యూ ఆర్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సార్ నాకు రాబీ కాకుండా వేరే ఆమె కూడా ఉంది సార్. అదే రాబీ, లాని అని వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు సార్. ఆ! ఆ! కానీ నాకు సీ వెన్ ఐ వాస్ విత్ రాబీ ఆమె లేకుండే. ఆమె పేరు కూడా వేరేగా ఉంటది. మనకు పలకనీకి కూడా రాదు. యాహ్! సార్. షీ ఈస్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ అన్నమాట. సో ఫిలిప్పైన్స్ ఆయన వాళ్ళు కంప్లీట్‌గా పర్సనల్ అసిస్టెంట్ కావాలని తీసుకున్నాడన్నమాట. ఆమెకు డిజిటల్ మార్కెటింగే రాదు. సో మనం అవును సార్. నేర్పించినాం ఇష్టం. మనం నేర్పించి ఆమెను అప్డేట్ చేసినాం. ఇట్లా అని. మన నుంచే నేర్చుకుందాం. ఓకే. అవునా సార్? హ్మ్. ఆ! వాళ్ళకి రాదు మరి. ఆమె ఓన్‌గా వర్చువల్ స్టాఫింగ్ స్టార్ట్ చేసింది సార్. ఆమె దగ్గర కూడా క్లయింట్స్ ఉన్నారు. వర్చువల్ స్టాఫింగ్ అని అదే వేరే బిజినెస్ పీపుల్‌కి స్టాఫ్ ఇస్తుంటది. ఆహాహా! డిజిటల్ ఓకే. మార్కెటింగ్ వాళ్ళనే ఇస్తుంటది సార్ ఆమె. ఫిలిప్పైన్స్‌లో విష్ణు మా వుమెన్ ఎక్కువుంటారక్కడ. ప్రెసిడెంట్ కూడా అవును. వుమెనే అన్నమాట. హ్మ్. ఆహ్, ఆహ్, బీపీఓ మార్కెట్‌ని ఇండియా ఎక్కువ గ్రాబ్ చేస్తుంది. బట్ అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఫిలిప్పైన్స్ అయిపోయారన్నమాట. ఐయామ్ థింకింగ్ ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ మోర్ ఫిలిప్పైన్స్ ఇన్ ద ఫ్యూచర్. నా దగ్గర కోర్స్ ఎవరైతే వుమెన్ నేర్చుకుంటారో అమ్మాయిలు గాని, ఆహ్, హౌస్ వైఫ్స్ గాని ఎవ్వరు ఖాళీగా లేరండి. ఏదో ఒకటి చేయాలి, జాబ్ చేయాలన్న తపన ఎక్కువుంది అమ్మాయిలకు. ఇంకా అబ్బాయిలకే తక్కువుంది. 20% ఆఫ్ ద మెన్ నా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మనకు మాట్లాడరు, జాబ్ కూడా చేస్తలేరు. సో ఇదే జరిగిందనుకోండి నెక్స్ట్ 10 ఇయర్స్‌ల ఇండియా విల్ బి వన్ మోర్ ఫిలిప్పైన్స్.
ఉమెన్ విల్ డామినేట్. ఐ డోంట్ నో. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నా స్టూడెంట్, లాంగ్ స్టూడెంట్ మాట్లాడిన సౌమ్యతోటి. ఆ అమ్మాయి ఈయన్నే 70,000-80,000 జీతం కొట్టింది. అలాంటిది ఇప్పుడు యూఎస్కి వెళ్ళింది. చెప్తుంది సార్, యూఎస్లో మస్తు కష్టాలు ఉంటాయి సార్, మొత్తం మన పని మనం చేసుకోవాలి, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, ఎన్నో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వి వాంట్ టు మేక్ మోర్ మనీ అన్న తపన పెరిగిపోయింది లేడీస్ లోపల. కానీ నేను చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక స్కిల్ మీరు బాగా నేర్చుకుంటే వితౌట్ లీవింగ్ అవర్ కంట్రీ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. డౌన్ ద లైన్ 10 years అని చెప్పలేను, 20 yearsలో పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ టు ఇండియా. ఇండియాకి వస్తారు ఆపర్చునిటీ కోసం, ఆ రోజు వస్తుంది. కాకపోతే మనం సబ్జెక్ట్లో రిచ్ ఉండాలి, సబ్జెక్ట్లో రిచ్ ఉండాలి. స్టాప్ గోయింగ్ టు యూఎస్, యూకే అవసరం లేదండి. కాకపోతే సబ్జెక్ట్ పెంచుకోకుండా ఉత్తగా తిరిగితే మాత్రం లాభం లేదు. ఇండియాలో పైసలు లేవు. ఇప్పుడు నేనున్నా కదా, నాకు యూఎస్కి ఎప్పటి నుంచో ఆపర్చునిటీస్ వచ్చింది. నాకు ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. రాబీ కూడా నన్ను మస్తు సార్లు అడిగింది, విష్ణు యా బ్రో వెన్ విల్ కమ్ టు యూఎస్, ఐ విల్ గివ్ యూ టికెట్స్ అని అంటాడు. నో బై, ఐమ్ ఫైన్, నువ్వే వచ్చినప్పుడు రా కలవ అని చెప్పిన. దర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. నేను చాలా డేస్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ రీసెర్చ్ చేస్తున్నా. యూ ఆర్ ద బెస్ట్ ఇన్ తెలుగు. చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నా. మీ ఆఫ్లైన్ వీడియోస్ నుండి చాలా నేర్చుకున్నా. పక్కగా కోర్స్ జాయిన్ అవుతాను. ఆల్ ద బెస్ట్ అండి. మేబీ మీరు రియల్ ఎస్టేట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి మంచి మంచి మార్కెటింగ్ నేర్పిస్తాం రండి. విష్ణు, యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీన్ వైల్ ఐ విల్ స్క్రోల్ ఫీ మోర్. Yeah, so please suggest study a website team or we should do an element of your team. ఇది క్లయింట్స్కి అయితే డిపెండ్స్. క్లయింట్ చెప్తాడు, క్లయింట్తో తీసుకోవచ్చు. లేకుంటే నీకు యాప్ట్ అనిపిస్తే మీ క్లయింట్ని ఎంత సాటిస్ఫై చేయాలంటే అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎలిమెంటర్ ప్లగిన్ పెయిడ్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ థీమ్స్ కూడా అంతే, పెయిడ్ థీమ్స్ మంచిగా ఉంటాయి. నార్మల్ థీమ్స్ మీకు అదే ఓ 20Kలో స్పెండ్ చేసేటట్లు ఉంటాయి. పెయిడ్ థీమ్స్ అయితే 40K అయినా స్పెండ్ చేసేటట్లు. క్లయింట్ని సాటిస్ఫై చేయండి అంతే. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. ఆదిలక్ష్మి గారు 45 డేస్లో కూడా మీకు జాబ్ రిఫరెన్స్ ఇస్తాం 100%. ఫ్రీలాన్సింగ్ చేయలేరు. మల్లేష్ గారు 3 months కోర్స్ వచ్చేసి 25,000 ఫీజ్. ఓకే, మీరు ఒకసారి ఇక్కడ నంబర్కి కాల్ చేయండి, లేదంటే ఫామ్ ఫిల్అప్ చేయండి. సునీత, సర్వర్ అంటే హోస్టింగ్ బ్లూ హోస్ట్ తీసుకోండి. అండ్ దిలీప్ కుమార్ గారు కోర్స్ ఫీజ్ 45 days కోర్స్ 8,500, 3 months కోర్స్ 25,000. ఇది నువ్వే ఆన్సర్ చేయ విష్ణు. సార్ కోర్స్ తీసుకున్నాక చేశారు, డెఫినెట్లీ సార్ హెల్ప్ చేస్తారు కంపల్సరీ. గ్యారంటీగా హెల్ప్ చేస్తారు. జాయిన్ అవ్వండి కంపల్సరీ. ఆ డౌట్ అయితే అసలు పెట్టుకోకండి. ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రీలాన్సింగ్ గురించి. క్లయింట్స్ ఉంటారా, మన హైదరాబాద్ క్లయింట్స్ కూడా ఉంటారా ఎక్కువ? మనం ఏ క్లయింట్స్ ఇప్పుడు ఎక్కడైనా నేనైతే నా పొటెన్షియల్ క్లయింట్స్ మా ఊరు దగ్గరలోనే ఉన్నారని వాళ్ళనే ఎడ్యుకేట్ చేద్దాం అనుకుని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నా. అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. హైదరాబాద్లో మీరు ఎంత మోటివేట్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది క్లయింట్ని. నేను తీసుకున్న క్లయింట్స్ అయితే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి నేనే చెప్పి ఇట్లా ఉంటుంది, ఇట్లా వాళ్ళ స్కోప్ చెప్పిన, వాళ్ళ బిజినెస్లో ఇంత స్కోప్ ఉందని వాళ్ళు తీసుకున్నారు. మీరు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి ఉంటుంది. గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇప్పుడు ఈ మైండ్ సెట్ గురించి చెప్తా వినండి. మేము ఇంగ్లీష్ ట్రైనింగ్ చేస్తుండే భయ్, మాకు జాయినింగ్స్ వస్తుండే. ఓకే, తెలుగులోకి రావాలనుకోవడం. సో తెలుగులోకి రావాలనుకోవడము ఒక డెసిషన్. దానికి తగ్గట్టు మా మైండ్ సెట్ మేము క్రియేట్ చేసుకున్నాం, దానికి తగ్గట్టు మేము మార్కెటింగ్ చేసుకున్నాం. ఇంగ్లీష్ కంటే కూడా మేము 500% మోర్ సేల్స్ చేస్తున్నాము. దానికి కారణం ఏంది? మైండ్ సెటే కదా. వీ మేడ్ అవర్ మైండ్ దట్ విల్ స్టాప్ ఇంగ్లీష్, విల్ గో ఫర్ మోర్ తెలుగు అని చెప్పి. ఇప్పుడు మంచిగా ఉంది కదా సేల్స్. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో బిజినెస్ లేదు కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, ఇంగ్లీష్ నాకు ఛానల్ కూడా పడిపోద్ది అన్నట్టు ఏం చేస్తున్నా, February 10th ఇంగ్లీష్ వాళ్ళ కోసం 6 months కోర్స్ జాయిన్ చేస్తున్నా. మరి డౌన్ ద లైన్ 1 yearలో మేము 6 months కోర్స్ పెట్టినా లేదు. ఇప్పుడు పెట్టి దాన్ని మార్కెటింగ్ చేసి 30 people సేల్ చేస్తున్నాం అంటే ఇట్స్ అ మైండ్ సెట్. ఇన్ని రోజులు అట్లా ఉండే, ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తున్నా. అంటే మనం ఏమనుకుంటే మన మైండ్ చేస్తే దానికి తగ్గట్టే వర్క్ చేస్తాము, దానికి తగ్గట్టే సేల్స్ వస్తుంది. సో మీరు కూడా హైదరాబాద్ క్లయింట్స్ కావాలా, మీ చుట్టుపక్కల మీ ఊరి పక్కన వాళ్ళు కావాలా, నువ్వు డిసైడ్ చేసుకొని దాన్ని స్టిక్ కావాలి. నాకు ఇదే ఉంది రాబోయ్ అని చెప్పేసి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. డొమైన్ ఫ్రీగా రాదా? నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. మా దగ్గర కోర్స్ అయితే మాత్రం మేము ఇస్తాం మీకు. నంబర్ మీరు వెంకటరమణ గారు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇవి మా నంబర్స్.
స్వరూప్ యువర్ రెడీయా? ఓకే. నాకు పర్సనల్‌గా వాట్సాప్ చేయి. ఈ వీక్‌లో నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు. డెఫినిట్‌గా వి విల్ డూ మీటింగ్ అగైన్. యాహ్! విష్ణు, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్? It's depend upon hosting, sir. Okay. Freelancing websites can be based on the అతను ఏమంటుండంటే ఫైవర్ ఉంది కదా! Yeah, sir. ఫైవర్‌లో గిగ్స్ ఉంటాయి. ఎస్‌ఈఓకి ఒక గిగ్, గూగుల్ యాడ్స్‌కి ఒక గిగ్ ఇలా తయారు చేసుకోవచ్చు. చేసుకో- ఆన్ అకౌంట్ డిఫరెంట్ సర్వీసెస్. చేసుకోవచ్చండి. అకౌంట్ చేసుకోవచ్చు సార్. ఒక అకౌంట్‌లో మస్తు గిగ్స్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతే ఫైవర్‌లో నేను దాని గురించి నేను పెట్టాను వీడియోస్. ఫస్ట్ ఫ్యూ క్లయింట్స్ మనమే తయారు చేసుకోవాలి. మన ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని పర్చేజ్ చేయమని చెప్తే దట్ విల్ బి గుడ్. సురేష్, ఎస్ యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఎస్, ప్రతిదీ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. ఐటీసీ స్పాట్లైట్ గారు. సురేష్, హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, అబ్వియస్గా బెంగళూరులో ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. నా వాయిస్ ఎక్సలెంట్ అంట, థ్యాంక్ యూ. మన ఇంకో స్టూడెంట్ వచ్చిండు. విష్ణు, నీ బ్యాచేనా? అవును సార్. సాయి నీ బ్యాచేనా? నా బ్యాచ్ సార్. సాయి, నువ్వు ఎప్పుడు ఇస్తావు ఇంటర్వ్యూ చెప్పు. నువ్వు కూడా నీది కూడా తీసుకున్నాం. మంచి స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఈ క్లయింట్స్ బిజీ వల్ల నేను అవైలబిలిటీ లేను సాయితో. సాయి, ఒక మాట చెప్పాలా విష్ణు, డిజిటల్ మార్కెటింగ్ పోతే అన్ని వస్తాయి, డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, అన్ని వస్తుంది. మెయిన్ టైం ఉండదు. నువ్వు ఎవరితో మాట్లాడడానికి టైం ఉండదు. ఎన్నో అనుకుంటాం కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడినా ఎంత టైం ఉంటుంది? టైం ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, హెల్త్ కూడా. హెల్త్ని ఎంతో డిసిప్లిన్గా కాపాడుకోవాలి. ఈ రెండే కొంచెం ప్రాబ్లం. పైసలకైతే కొదవలేదు భయ్, మస్తు పైసలు వస్తాయి. సో హాయ్ సార్, నా పేరు సాయి. నేను కూడా ఓడిఎంటీలోనే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేశా. కోర్స్ అయిన తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని గైస్. ప్లీజ్, నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను ప్రజెంట్గా. డిజిటల్ గరుడ్ ఆయన పేరు. ఆయన ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, విష్ణు ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేసిండు. మంచిగా చేస్తుండు, ఎడిటింగ్ ఇలా చాలా బాగా చేస్తుండు. అవును సార్, మన దాంతో మంచి ఎడిటర్లు ఉన్నారు సార్ మన బ్యాచ్. రైట్, ఆల్ ది బెస్ట్ సాయి. సత్య ఇంకో క్వశ్చన్ అడిగండి, ఆన్సర్ చేయి. క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలి? ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫైవర్ లాంటివి. సార్ కూడా రెఫర్ చేస్తారు. విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ గరుడ ఓకే అని చెప్పండి. హౌ మెనీ డేస్ డ్యూరేషన్ ఇస్ బెస్ట్ సార్? 45 days ఆర్ 60 days? సాయి, మేము మళ్ళీ చెప్తున్నాం, నీకు బడ్జెట్ ఉందంటే హ్యాపీగా 3 months కోర్స్కి రా. విష్ణు, ఇక్కడ ఏమో కామెంట్ వస్తుంది చూడు మరి. నేను సెలబ్రిటీ కావాలనుకుంటున్నాను సార్, నేను అసలు రానని చెప్పాడు. మనం ముందుకు వచ్చినాం. యాక్చువల్లీ ఆయన రాడు, ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నాకు ఇవన్నీ భయం అవుతుంది, కానీ మీరు నాకు చేసిన హెల్ప్కి నేను ఏదైనా చేయాలనుకుంటే దానికోసం వస్తున్నా సార్ అని అడుగుతాను. యాక్చువల్గా నేను హౌస్ వైఫ్స్తో చేయాలనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ హౌస్ వైఫ్ ప్రాబ్లం ఏంటంటే రారు. నేను అడిగిన వాళ్ళు ఈరోజు కూడా, సార్ ఫ్యామిలీ ఒప్పుకోరు కానీ. బట్ నేను చెప్తున్న వాళ్ళందరికీ, మనం ఏం తప్పు చేస్తున్నాం ఇక్కడ చెప్పు. మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ గురించి. మనం ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకుంటే సక్సెస్ ఎక్కువ వస్తుంది. నేను చాలా మంది హౌస్ వైఫ్స్కు నేను చెప్తున్నా, హౌస్ వైఫ్స్ జనరేట్ చేసే బిజినెస్, మీషో, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, $1,00,00,000 ఇండియన్ హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంత డబ్బులు జనరేట్ చేస్తారు పర్ ఇయర్ అనమాట. సో వాళ్ళలో మీరు ఒకరు రావాలనుకుంటే దానికి సేల్స్ యాక్టివిటీస్ ఏంటంటే, కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఏంటంటే, ఎంతమంది లేడీస్ కెమెరా ముందుకు వచ్చి డాన్స్ చేస్తలేరు చెప్పు? ఆ కుర్చీ పెడితే సాంగ్కి 90% ఉమెనే చేస్తున్నారు కదా. మరి మనం అట్లా కాదు, మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. సబ్జెక్ట్ గురించి కానీ మార్కెటింగ్ గురించి చేస్తే ఏ ప్రాబ్లం. సో మీరు అవన్నీ మర్చిపోండి. కెమెరా ముందుకి రావడము తప్పు కాదు. ఆ మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్గెట్ అబౌట్ ద రిజెక్షన్. వాడు ఏమనుకుంటాడో, అవతలడు ఏమనుకుంటాడో, ఆ రిజెక్షన్ మైండ్ సెట్ తీసేసేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఫర్గెట్ అబౌట్ ద కామెంట్స్. ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెట్టిననుకో, యూట్యూబ్లో నీకు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నీకు ప్రాబ్లం ఉంది కదా. మైండ్ సెట్ మార్చుకుంటే డెఫినెట్లీ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. నేనైతే ఒకటే చెప్తా, ఈ రోజు ఇప్పుడు నేను కెమెరా ముందుకు రాకపోతే మీకు ట్రస్ట్ ఎట్లా బిల్డ్ అవుతుందండి?
ట్రస్ట్ బిల్డ్ కాదు కదా, ఇది ఓన్లీ ఆడియో అనుకుంటే ఎవరికి కాదు. విష్ణు కనిపించింది, నేను కనిపిస్తున్నా, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. 2024 కానీ నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు కూడా వీడియో మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అ కంటెంట్ మార్కెటింగ్. షార్ట్స్ కి రీల్స్ కున్న డిమాండ్ కి ఏ దానికి కూడా లేదు ఇక. సో కీప్ ఇట్ దట్. విష్ణు ఆన్సర్ దిస్. సపోర్ట్ అంటారు సార్, అదే కంపల్సరీ సార్ అయితే సపోర్ట్ ఇస్తారు. మీరు ఎంతవరకు అంటే మీ క్లయింట్తో మీరు క్లయింట్ గురించి చెప్పి సార్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సార్ కంపల్సరీ సపోర్ట్ ఇస్తారు. దాంతో అయితే ఎటువంటి డౌట్ లేదు, సార్ అయితే సపోర్ట్ ఇస్తారు. హరిత గారు, మీరు పీజీడిఎం చేశారో తెలియదు నాకు, ఎంబీఏ తర్వాత పీజీడిఎం ఉంటుందో తెలియదు. ఇస్తో మాకు నేర్చుకోండి, అబ్వియస్గా బాగుంటుంది. మా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి, నేను మాట్లాడితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బడ్జెట్ ప్రాబ్లం లేని వాళ్ళు 3 మంత్స్కి రండి. 45 days వల్ల జాబ్ మాత్రమే చేయొచ్చు, 3 months వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. విష్ణు నెంబర్ పెట్టినా, పీపుల్ ఆర్ ఆస్కింగ్, గివ్ దెమ్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టాను. హైదరాబాద్లో ఆంధ్ర ఫ్యామిలీ. హాయ్ సార్, జాబ్ రావాలంటే డొమైన్ హోస్టింగ్ ఉందా లేదా అడుగుతారా? చూడండి, మీరు కోర్స్ నేర్చుకున్నారనుకో డొమైన్ హోస్టింగ్ మేమే ఇస్తాం. లేదా నా యూట్యూబ్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నారనుకో డొమైన్ హోస్టింగ్ కొనాలి, కొనకపోతే అదే మీకు మెయిన్ స్టెప్. విష్ణు బ్రో క్వశ్చన్, ఇప్పుడు మీరు మంత్లీ ఎంత earn చేస్తారు ఫ్రీలాన్సింగ్? అప్రాక్సిమేట్లీ ఒక 1 year తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ చేసి ఎంత earn చేస్తారో చెప్పండి విష్ణు బ్రో. ఇప్పుడు నేను earn చేసేది అయితే అరౌండ్ 70 పైన ఉంటుంది పర్ మంత్. 1 yearకి మేబీ నా గోల్ అయితే ఒక 2 lakhs వరకు earn చేయాలని 1 Very year good. తర్వాత పర్. మీరు మీ కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్, ఆయన 70,000 సంపాదిస్తుండు. కడపలనే కూర్చొని జమ్మల మడుగు దగ్గర 70,000 సంపాదిస్తుండు. చాలా మంది గ్రూప్స్, ఓకే, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని పడి అందులో 100కి ఒకటే సక్సెస్ పర్సెంట్. మిగతా 90 మంది ఏం చేస్తారు? 99 మంది. గవర్నమెంట్ జాబ్స్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, కష్టపడే తత్వం ఉన్నోడు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక రకంగా ఇలానే ఉంటుంది. బట్ ఇలాంటి ప్రైవేట్ రంగంలోకి వస్తే కష్టపడే తత్వం ఉంటే యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. కీప్ దిస్ మైండ్, ఓకే. నేను మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అతను నాకు గవర్నమెంట్ జాబ్ నాకు ఇస్తాడు, నేను వద్దని చెప్పిన. గవర్నమెంట్ జాబ్ రిలాక్స్ ఉండొచ్చు, అంత ఉండొచ్చు, కానీ మనీ మేకింగే కాదు గోల్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లో కాన్ఫిడెన్స్, వెరీ లో కాన్ఫిడెన్స్. విష్ణు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక ఫియర్ ఉండే అనమాట. ఎందుకంటే మూవీస్ చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూస్కి పోతారు కదా, అరే ఇంటర్వ్యూ నేను ఎట్లా ఫేస్ చేయాలి బై, ఇది పెద్ద థ్రెట్ కదా. నేను నీలాగానే ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ. యూ డోంట్ బిలీవ్ దట్ ఐఎమ్ ఇంట్రోవర్ట్. 10th వరకు నేను చాలా ఇంట్రోవర్ట్ అసలు. ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వస్తే కూడా లోపల దాచుకుంటుండే, వాళ్ళతో మాట్లాడడం కాకుండా. బట్ నాకు ఈ దోస్తులు అంటే వాళ్ళు మొత్తం లైఫ్ నేర్పించారు. ఇంటర్మీడియట్ పోయినాక మొత్తం నేర్పించారు. వాళ్ళని అనుకుంటారు, నా గురువు ఆయన ఉన్నాడు, ఆయన ఒకరోజు దాని గురించి నన్ను ఏమేమి చేసారు, ఇక్కట్లా ఈ రోజు ఉండడానికి కారణం వాళ్ళే అనమాట. ప్రపంచం మొత్తం నేర్పించారు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండాలండి. నువ్వు కూడా ఒకరోజు అట్లా కావాలి నేను కోరుకుంటున్నా. ఓకే, అయితే అలాంటిది ఇంటర్వ్యూస్ ఎలా అని భయపడ్డాను. నేను బీపీఓ సెక్టర్లో పనిచేసిన విష్ణు, నేను 200 ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు, ఏది సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే నేను స్టార్టింగే యూఎస్ జాబ్ చేయాలన్నది నాకు, అంటే వాయిస్ ప్రాసెస్లో యూఎస్కి సంబంధించిన చేయాలనుకుంటా. ప్రాబ్లం ఏంటంటే అక్కడ యాక్సెంట్ అడుగుతారు. వర్డ్స్ అండ్ రౌండ్ అని ఉంటుంది. వర్డ్స్ అండ్ రౌండ్ అంటే వాడు ఒక వర్డ్ ఇచ్చి అది ప్రొనౌన్స్ చేయమని చెప్తాడు. మన తెలుగులో మనం మనలాగానే ప్రొనౌన్స్ చేస్తాం, వాడికి అట్లా ప్రొనౌన్స్ చేయాలి. అక్కడ జాబ్ పోతుండే. కష్టపడి లాస్ట్కి అదే జాబ్ కొట్టిన. అందులో మేనేజర్ కూడా అయినా అనమాట నేను. అంటే మనం స్టిక్ చేసి ఉండాలి, వదలకూడదు. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ కాదు, నా స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తారు. ఇంటర్వ్యూ పెద్ద పని కాదు, ఇట్లా పో. సో మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మనం మలుచుకుంటూ పోవాలి. ఈ లో కాన్ఫిడెంట్ ఉంటే సమాజంలో బతకలేము. నాకు 10,000 జాబ్ వస్తుందా లేదా, 15,000-20,000 వస్తుందా, నేను బతకగలుగుతానా లేదా? ప్రతిసారి ఒకటే చెప్తాండి, జనాలు కోట్లు సంపాదిస్తారు, మనం ₹1,00,000 జాబ్ కొట్టలేమా? మిమ్మల్ని మీరు అడుక్కోండి, క్వశ్చన్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ థింగ్ ఈజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్ ఈజ్ దాని తగ్గట్టు ప్రిపేర్ చేసుకోండి. మోస్ట్ ద పీపుల్ డూయింగ్ మిస్టేక్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో పొద్దుగాల 2-3 గంటల వరకు మనం టైం వేస్ట్ చేస్తుంటాం. అసలు స్టాప్ చేయాలి. ఆఫ్టర్ 8 నో స్మార్ట్ ఫోన్, అది పెట్టుకోండి. సో దట్ యూ విల్ వేకప్ ఎర్లీగా వేకప్ చేసినాం, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ అనేది నేర్చుకోండి.
ఏ కోర్స్ అయినా సరే ఏం నేర్చుకుంటుంది నా దగ్గరకు వస్తే డిజిటల్ మార్కెటింగ్ అనుకో. ఆ స్టార్టింగ్ మార్నింగ్‌లో 3 అవర్స్ ఉంటుంది చూడు అది చాలు ఇంక నువ్వు ఏం చేయకు. ఆ 3 ఇయర్స్‌లో గ్రాస్పింగ్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ గుర్తుపెట్టుకోండి. నేను కూడా వెన్ ఐ వాస్ లో నేను క్వెషన్ చేసుకుంటే ఏడ మిస్టేక్ అవుతుందంటే లేట్‌గా పడుకోవడం మిస్టేక్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. సో కామెంట్‌లో పెట్టండి దిస్ ఈస్ కరెక్ట్ అన్న వాళ్ళు. ఎంతమంది యూ ఆర్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్ ఆల్సో కామెంట్ పెట్టండి. టేక్ ఎ రెజల్యూషన్ ఫ్రమ్ టుమారో దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ 90 days course. One more question, Vishnu. 90 days. Obviously, 3 months. 45 days. 90 days. 3 months తీసుకోండి. తర్వాత ఆయన ఇంకో క్వశ్చన్ అడిగిండు ప్రీ రిక్విసిటీస్ ఏం లేదండి. ల్యాప్టాప్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ దీని మీద నాలెడ్జ్ ఉంటే చాలు. మోటివేషన్ చేసి మా కౌన్సిలర్ తోటి మీరు చెప్పండి నాతో మాట్లాడాలని నేను మాట్లాడతాను. వన్ మోర్ క్వశ్చన్ విష్ణు. కోడింగ్ ఉంటుందా? ఉండదండి. కోడింగ్ అసలు ఉండదు. అస్సలు ఉండదంటే ఉండదు, కానీ దానిపై నాలెడ్జ్ ఉంటే బెటర్. అది డిజైనింగ్ వరకే పర్మిట్ అవుతుంది. డిజైనింగ్ వరకే. అక్కడ మనం డిజైనింగ్ లో కూడా ఏం కోడింగ్ వాడడం కూడా వాడం. సో 0% కోడింగ్ హ్యాపీ ఉంటే పర్లేదు, బట్ మనం నేర్చుకోవడం ఏం చెప్పాం. కంపల్సరీ అయితే కాదు. చిరంజీవి గారు ఆఫ్లైన్ లేదు, ఉండదు, అంతా ఆన్లైన్ అండి. ప్రదీప్, how many websites we have to work to become a SEO expert? See, it depends again. ఎన్ని వెబ్సైట్స్ పనిచేస్తున్నామని కాదు, చేసిన ఒక్క వెబ్సైట్ అయినా ఎంత రీసెర్చ్ చేస్తున్నది ఇంపార్టెంట్. హరిత రాజా గారు, కోర్స్ కంప్లీట్ అయ్యాక డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి అవైలబుల్ ఉంటారా? మీకోసమే మేము ట్రైనర్ అసిస్టెంట్స్ని హైర్ చేశాము, వాళ్ళు కంటిన్యూస్గా మీకు అవైలబుల్ ఉంటారు. వన్ మోర్ క్వశ్చన్ విష్ణు. Which course better? 3 months course is better. Obviously go for 3 months course. 50K per month అంటే ఇట్స్ డిపెండ్స్ అండి. మీరు క్లయింట్స్ని కొట్టేదాన్ని బట్టి ఉంటుంది. 50K అనేది డిపెండ్ ఆన్ క్లయింట్స్. మీరు 12,000 క్లయింట్ని పట్టుకున్నా సరే, మీరు క్లయింట్కి మంచి రిజల్ట్స్ చూపిస్తే ఆయనే 50K వస్తాడు. న్యాచురల్ బ్యూటీస్ గారు వీళ్ళు ఏం చేశారంటే, వెంకట్ I did a course in Intenshala, but there is any theoretical knowledge, but I followed, I have been learning practical knowledge. ఇప్పుడు విష్ణు కూడా ఫస్ట్ చెప్పిండు గూగుల్కి సంబంధించిన డిజిటల్ అన్లాక్ ఇవన్నీ ఉంటాయి, అవి థియరీ వరకే పనికొస్తుంది. దెర్ ఈస్ నథింగ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్, గుర్తుపెట్టుకోండి. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా కూడా డొమైన్ హోస్టింగ్ కొనాలి. కాబట్టి ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్. నీవు ఒక ఐఫోన్ కొనడానికి ఇన్వెస్ట్ చేయకు, వేస్ట్ అది. బట్ ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్, దట్ విల్ గివ్ యూ కెరీర్. Once again I'm telling you, don't invest your money on iPhone, try to invest money on your skill, that will give you 10 iPhones. Must చెప్పినా విష్ణు. డన్ సార్, నేను తీసుకున్నా Samsung Galaxy. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే కదా, మన స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీగా పైసలు వస్తాయి, పైసలతోటి ఏమైనా చేసుకోవచ్చు. ముందు డబ్బా ఫోన్ వాడుతుంది సార్ నేను. గుడ్ గుడ్ విష్ణు, నువ్వు ఏదో రోజు ఇంకా విల్లా కూడా మంచిగా ఇట్లే గ్రో అవుతుండే. విష్ణు, నీ ఏజ్ అడుగుతున్నారు? 25 ఇయర్స్ సంబంధించిన జమ్మల్ గడువు కుర్రాడు 70,000 ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తున్నాడు. రేపు thumbnail పెడతా, ఏమంటావు? దిలీప్ కుమార్ గారు ప్లేస్మెంట్ 100%, ఫీ ఎంత? 8,500 అండ్ 25,000. నరేందర్ గారు, నేను చెప్పను తెలుగు, మా ట్రైనర్స్ చెప్తారు, బట్ చాలా బాగా చెప్తారు. యాకూబ్ అలీ, రైట్. 1 hour 30 minutes చూసినావా? మాట్లాడుతున్నావు. నీ ఇంట్రోవర్ట్ని కూడా నేను ఎక్స్ట్రోవర్ట్ చేసేసిన చూడు. ఓకే, నువ్వు నాతో కలిపి 3 నెలలు తిరిగితే నువ్వు నాలాగనే అవుతావు చూడు. మీతో వర్క్ చేయాలనే ఉంది సార్ నాకు, ఓడిఎంకి వర్క్ చేయాలనే ఉంది సార్ నాకు. మీలాంటి వాళ్ళని డెఫినెట్గా మనం తీసుకుందాం. బట్ మనం ఏంటంటే మనం స్మాల్ కంపెనీ. ఓకే, ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు మేక్ మోర్ మనీ, చాలా డబ్బులు సంపాదించాలి. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తేనే బాగుంటుంది అనమాట. బట్ టైం కమ్స్, డెఫినెట్లీ ఐ విల్ టేక్. మనం కూడా పెద్ద కంపెనీ అయ్యాం సార్. దానికి దేవుడు కృప కావాలి ఎందుకంటే ఇప్పుడు నా స్కిల్ ఉంది కానీ నేను చెప్తున్నా, ఐఐటి రూర్కీలో చెప్పటం కంటే మన టీచింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ సంపాదన మన సంపాదన చాలా డిఫరెన్స్ ఉంటుంది.
కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. దేవుడు మనకు కలిగిస్తే మనకు కూడా మనీ చాలానే వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ. వీ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీబడి. బట్ విత్ ఇన్ షార్ట్ టైం మనం పెద్ద కంపెనీ గ్రో కాలేము. ఇప్పుడు తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి 9 నెలల్లో 12,000 సబ్స్క్రైబర్స్. 1,00,000 గోల్ అంటే మనం ఇంకా ఈ ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయాలి. అట్లా మనం గ్రో అవుతాం అంతే. మేము క్లాస్ జాయిన్ అయితే 1K ఉన్నాయి సార్. 1000 ఉన్నాయి కదా. 12,000 నేను చెప్తున్నా కదా, ఇదంతా తెలుగు పీపుల్కి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంగ్లీష్కు 5 ఏళ్ళు పట్టింది. మన తెలుగులో పవర్ ఏంది ఎన్నో చూపించు. ఈజీగా 1 lakh కూడా చేసేస్తారు. మన తెలుగులతోటి ఉన్నదంటే విష్ణు, ఈరోజు నేను ఒక నార్త్ ఇండియన్ మాట్లాడినా, వాళ్ళు హీరోలని హీరోలా కన్నా చూస్తారు. మన వాళ్ళు హీరోని దేవుళ్ళలాగా చూస్తారు. అంటే అది మన గొప్పతనం కదా. ఇప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్లో భీమవరం లాంటి ప్లేసెస్లో ప్రభాస్ని దేవుళ్ళలాగా చూస్తారు. అంతే కదా. చిరంజీవిని, రజనీకాంత్ని కూడా దేవుళ్ళలాగా చూస్తారు. అంటే అది మన మంచితనం అంతే, మన మంచితనం అనమాట. అట్లాంటిది ఎవరన్నా ఒకరికి హెల్ప్ చేస్తే కూడా వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. అరే నాకు హెల్ప్ చేసిండు, మనం పెట్టుకో, ఇది మంచి గుణం, ఇది మనం కంటిన్యూ చేయాలి. నార్త్ ఇండియాలో అట్లా తక్కువ చెప్పాలంటే. మన సౌత్లో తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ, మలయాళం, సౌత్ కల్చర్ మొత్తం దాదాపు ఇట్లనే ఉంది. సార్ ఇండియా నుంచి ఒక విషయం చెప్పాలి. అది అదే రాబీ దగ్గరే దావల్ అని ఒక ఆయన ఉన్నారు సార్, యాడ్స్, అదే ఆయన కూడా యాడ్స్ చేస్తాడు, నార్త్ ఇండియా అనమాట ఆయన. ఈ రాణి రాబీ ఏమన్నారంటే, నాకు దావల్ని రిమూవ్ చేయాలనుంది, నువ్వు చేస్తావా యాడ్స్ అని అడిగినారు సార్. అది రాబీ నీ పైన ఇంట్రెస్ట్ ఉన్నాడు, చేస్తావా అంటే, నేను వితౌట్ ఆప్షన్ లేదు, ఇది దావల్నే యాడ్ చేసుకోండి, ఐ వాంట్ డూ ఎస్సీఓ అని చెప్పేసిన సార్ మీరు. సేమ్ ఇదే ఆప్షన్ దావల్కి ఇచ్చింటే ఖచ్చితంగా తీసేయండి, నేనే చేస్తాను సార్. నార్త్ అదొకటి. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ దగ్గర నార్త్ దగ్గర ఆ మెంటాలిటీ ఉంది. అవునవును. ఈ రోజు నేను ఒక నార్త్ ఇండియాతో మాట్లాడమని డైరెక్ట్ చెప్పేసిన, ఏంటి మాకు మీకు డిఫరెన్స్ ఏంటని డైరెక్ట్ చెప్పేసిన. సార్ కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్. కంటెంట్ రైటింగ్ స్కిల్స్ అవసరం లేదు, మనకున్న ఏ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. రాయల్టీ వియర్ మిమ్మల్ని ఏమంటుండు, మంత్లీ 70,000 నైస్ అన్న, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. రాయల్టీ వియర్ ఫాలోగా విష్ణుని. థ్యాంక్ యూ. దిలీప్ కుమార్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని మేము ఎప్పుడూ చెప్పాము, గ్యారంటీ పేపర్లో రాసిస్తా నీకు జాబ్ వస్తుందని. నీకు రాకపోతే నీకు ఇస్తా, కాకపోతే ఎఫర్ట్స్ పెట్టు. 45 days కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉందండి. క్లాసెస్ ప్రీ రికార్డెడ్ ఏం కాదండి, లైవ్ క్లాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా లైవ్ క్లాసెస్ ఉంటుంది. అవునండి, 45 days కోర్స్లో కూడా మేము డొమైన్ హోస్టింగ్ మేము ఇస్తాము. మళ్ళీ నీ నెంబర్ అడుగుతారు విష్ణు, ఐదర్ నంబర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పుట్ ఇట్, ఎందుకంటే చాట్ కిందికి వస్తుంటుంది కదా, పీపుల్ మిస్ ఇట్. గైజ్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్న వాళ్ళు యూ కెన్ లీవ్ ది మీటింగ్. బట్ కొత్త వాళ్ళు వస్తుంటే దే కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్, ఎందుకంటే 1 hour పైన అయిపోయింది, సేమ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటింగ్. నాగేంద్ర ఏదో క్వశ్చన్ అడిగిండు. సార్ నాకు ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ షీట్ అసలు ఐడియా, ఫస్ట్ దీని గురించి నేర్చుకుంటా తర్వాత మీకు జాయిన్ అవ్వాలా. ఇప్పుడు అది చాలా బేసిక్ అండి, అది కూడా అవసరం లేదు. కాకపోతే మీ చుట్టుపక్కల ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఒక బేసిక్ కోర్స్ నేర్చుకోండి. బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అది ఒక 10 days 15 days తర్వాత మొదలండి. జ్ఞానకుమార్ 45 days 8,500, 3 months కోర్స్ 25,000. వంశీకృష్ణ మీరు సబ్మిట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, యూ కెన్ సబ్మిట్ ఇట్. సో గైస్ హూ ఆర్ వాచింగ్ ద లైవ్, odmt.in ఈజ్ అవర్ వెబ్సైట్. అక్కడికి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, మా కౌన్సిలర్స్ మీతోటి మాట్లాడతారు. అల్లరి పిల్లోడు నీ లింక్డ్ఇన్ అకౌంట్ అడుగుతుండు. పంపిస్తాను ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను. నా క్లయింట్ వేరే ఉంది సార్, క్లయింట్కి వాడుతున్నాను ఇంట్లోనే. విలేజ్ నాని 45 daysలో జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తారా సార్? నేను మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాం, బట్ ఒక కాల్ రావడం లేదు, ప్లీజ్ ఖచ్చితంగా చెప్పండి. విలేజ్ నాని, ఖాళీ నన్ను చూసి రా, నీకు ఇప్పిస్తా. తర్వాత నీతో కూడా ఇంటర్వ్యూ చేస్తా, ఓకేనా? ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, జాబ్ ఇప్పడం పెద్ద పని ఏం కాదు. నేను ₹1,00,000 జీతం ఇప్పిస్తాను చెప్తలేను, 10,000 ఇప్పిస్తా, 15,000 20,000 ఇప్పిస్తాను. అది పెద్ద ప్రాబ్లం ఏం చెప్పండి. సాఫ్ట్వేర్లో కాల్స్ లేవు అని హైదరాబాద్లో వచ్చి హాస్టల్లో ఉండి మగే కంటే కూడా ఇది నేర్చుకొని జాబ్ చేస్తుంటే ప్రోగ్రెస్ అవుతుంది కదా. చూస్తుంటేనే 1 year అయిపోతుంది, కెరియర్ పెరిగిపోతుంది.
ఎందుకు చెప్పు? అంత ప్యాషన్ కోడింగ్ రానప్పుడు కూడా ఏదో ట్రై చేసి వాడు చేస్తున్న వీడు చేస్తున్న ఎందుకు పోవాలి చెప్పండి? చాలా మంది తెలుగు పీపుల్ నిన్న నేను విష్ణు కుకట్పల్లికి పోయినా, కుకట్పల్లి, అమీర్పేటలో మొత్తం మన తెలుగులో ఉంటారు. ఓకే. మోస్ట్లీ అదర్ ప్లేసెస్ నుంచి ఈ కడప అక్కడ నుంచి కావచ్చు, ఇక్కడ భీమవరం నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడనే హాస్టల్లో ఉంటున్నారు. చాలా మందికి ఏం తెలియదు. వాడు జాయిన్ అయిన వీడు జాయిన్ అయిన వాడు ఆ కోర్సులు జాయిన్ అవుతారు. 1000-2000 ఫీజే ఉంటుంది. 200 మందికి క్లాస్ చెప్తే ఎవరికి అర్థమవుతుందండి? 200 పీపుల్ కా. ఇప్పుడు నేనేం గోల్ పెట్టుకున్నా అంటే 10,000 పీపుల్కి ప్లేస్మెంట్ నా ట్రైనర్ చూసుకుంటారు ట్రైనింగ్. బట్ నేను 30 మందికి ట్రైనింగ్ ఇస్తా అంటున్నా. ఎందుకంటే ఆ 30 మందికి క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు ట్రైన్ 1000 పీపుల్ అండ్ ఐ వాంట్ టు మేక్ మోర్ మనీ. అంత పీపుల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట. సో ఇది ఎవరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి. సాఫ్ట్వేర్ అనేది పెట్టుకోకండి. ఒకప్పుడు ఉన్న సాఫ్ట్వేరే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వేరే. కోడింగ్ ఉన్న వాళ్ళు పొండి, కోడింగ్ రాని వాళ్ళు కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ కోర్స్. ఇది ఒకటే కోర్స్ కదండి, చాలా కోర్సులు ఎట్లాంటివి. బట్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఆఫ్ నౌ మాకు తెలిసిన దాని గురించి వి విల్ అడ్వైజ్ యూ. వన్ మోర్ థింగ్ చెప్పాలి సార్. ఇది కోడింగ్ని కూడా ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేస్తుంది కదా సార్. ChatGPT-4 కోడ్ కూడా రాసిస్తుంది కరెక్ట్. చాలా మంది. ఎస్. అంటే ఇప్పుడు అదే మెషిన్ అనేది రాస్తుంది కోడింగ్. సో దానివల్ల చాలా ఈజీ అవుతుంది. అప్పుడు జాబ్ తగ్గిపోతుంది. అట్లా కూడా అది గుర్తుపెట్టుకోండి. జాబ్ తగ్గిపోతుంది. ఏ మెషిన్ మార్కెటింగ్ చేయలేదు. ఏ మెషిన్ కూడా మార్కెటింగ్ చేయలేదు. కంటెంట్ రైటర్స్ ఉన్నారు. కంటెంట్ రైటర్లో దాదాపు జాబులు పోయినాయి. ఓకే. మనం డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ రైటింగే చెప్పాము, ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చినాయి కాబట్టి. గ్రాఫిక్ డిజైనర్ క్యాన్వా వచ్చిన తర్వాత చాలా మంది గ్రాఫిక్ డిజైనర్ జాబ్ పోయినాయి. తర్వాత ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కూడా క్యాన్వా లాంటివి ఎన్నో రావడం వల్ల దాదాపు వాళ్ళది కూడా ఓన్లీ పెద్ద కంపెనీస్ మాత్రమే హ్యాడ్ చేసుకుంటున్నారు. మిడిల్ లెవెల్ చిన్న కంపెనీస్ అయితే వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్. అది ఎప్పుడు థ్రెట్ లేని స్కిల్ నేర్చుకోవాలి. హాస్పిటల్, ఫుడ్, మార్కెటింగ్ లైఫ్ లాంగ్ కెరియర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. న్యూ బ్యాచ్ February 1st. తర్వాత ఇంతకుముందు కోర్స్ ఎవరు అడిగారు 6 months కోర్స్ జాయిన్ అవుతున్నారు. మీరు ఒకసారి మా వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి నరేందర్ గారు. యా, యూ కెన్ జాయిన్ మై 6 months కోర్స్. రైట్, 1 hour 21 minutes. ఓకే. అండ్ కడప నుంచి ఎంత దూరం విష్ణు ఇది? మెయిన్ కడప నుంచి 70 kilometers వస్తుంది. 70 kilometers. యా. ఓకే. రైట్. తర్వాత నీ రోజు రొటీన్ ఏంది? వర్క్ చేసిన తర్వాత పోయి ఫ్రెండ్స్ని కలుస్తావా? నైటే చేస్తా సార్. మ్యాక్సిమం నాది 7:30 to 3:30 వాళ్ళు చెప్పింది అయితే. ఆ టైంలో కొద్దిగా అవైలబిలిటీలో ఉండు అంటారు. కానీ 12-1కే అయిపోతుంది సార్. 11:30, 12 అయితే చేస్తాను సార్. మామూలుగా ఏముంటుంది సార్ వర్క్? 12:30, 1కి అయిపోయి 1కి పడుకునేస్తాను సార్. ఇంకా అర్లీ మార్నింగ్ చేస్తాను. రీసెర్చ్కి కొత్త స్కిల్ దానికి 1 hour ఖచ్చితంగా తీసుకెళ్తుంది నా డైలీ రొటీన్. ఓకే. రీసెర్చ్కి సపరేట్, లర్నింగ్కి సపరేట్ సార్. కోర్సెరాలో ఇట్లా ప్రాంప్ట్స్ ఇంజనీరింగ్ ఏఐ మీద ప్రస్తుతానికి ఏఐ మీద మంచి ఇంట్రెస్ట్. నీకు సంబంధించిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అడుగుతుండు, ఆన్సర్ చేయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మీ ఏఐని ఎట్లా అడగాలో తెలియదు. మిషన్ ఎట్లా అడుగుతావు బ్రో? నువ్వు కంప్యూటర్లో కీప్యాడ్ ఉంది కదా, కీప్యాడ్లో టైప్ చేస్తే నువ్వు మిషన్కి పోతుంది. అట్లా నువ్వు ఏఐకి చెప్పాలి. ఎలా చెప్తావు? నీకు సపోజ్ బ్లాగ్ పోస్ట్ కావాలి, SEO ఆప్టిమైజ్డ్ బ్లాగ్ కావాలన్నా లేకుంటే నార్మల్ బ్లాగ్ కావాలి అనేది నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి దానికి. ఏఐతో నువ్వు మాట్లాడాలి. దట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అల్లరి పిల్లడు ప్రాంప్ట్ అంటే ఏంటంటే ChatGPTలోకి వెళ్ళి గైస్ అడుగుతాం కదా మనం. నేను అడిగాను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఐ వాంట్ 1 image ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అది ఇమేజ్ ఇచ్చింది, కానీ అది నార్మల్గా ఉంది. మళ్ళీ ఏమడిగినా ఐ వాంట్ ODMT లోగో ఇన్ దాట్. అది ప్రాంప్ట్ అనమాట. అప్పుడు ODMTలో సగం తీసుకుంది. ఐ వాంట్ కంప్లీట్ ODMT ఇచ్చేసింది అనమాట. అంటే నీ ప్రాంప్ట్ని ఏ విధంగా నువ్వు టైప్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నీ ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టుకుంటున్నావో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్యూచర్లో దీని కూడా కెరియర్స్ బాగా పెరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. సూన్ వాటి గురించి పెడతా. మా కోర్స్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తాం. ఆ 3 ప్రాంప్ట్స్ మీరు ఇందాక చెప్పారు కదా సార్, ఆ 3 ప్రాంప్ట్స్ ఒకే సెంటెన్స్ లో మనం చెప్పగలగాలి సార్. అదే ప్రాంప్ట్. కరెక్ట్. వి కెన్ డు దట్. బిగినర్ లెవెల్ సార్, అదే అడ్వాన్స్. అవును విష్ణు. ఈవెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ దిస్. నాకు ఒక సెమినార్ ఉంది దాని మీద అనమాట. రీసెర్చ్ నాతో ఏంటంటే నాకు అవసరం వస్తుంది, దాన్ని రీసెర్చ్ చేస్తే తెలియదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఐమ్ రీసెర్చింగ్ మోర్. వాళ్ళ సెమినార్ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్ మొత్తం మన పీపుల్కి ఇద్దాం. రాహుల్ గారు, విచ్ టైప్ ఆఫ్ కంపెనీ ఇస్ గుడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్? ఇన్ హౌస్ ఆర్ ఏజెన్సీ? స్టార్ట్అప్. ఏజెన్సీలో పనిచేయడం నాలెడ్జ్ పెరుగుతుంది. స్టార్ట్అప్ కంపెనీస్ కూడా గుడ్. MNC అవసరం లేదు.
సురేందర్ ఈయన కోసం మళ్ళీ ఇంకోసారి చెప్పేసి శాలరీ చెప్పేసి అయిపోతుంది. 70K. 70,000 ఫ్రీలాన్సింగ్. తర్వాత వంశీ న్యూ రాయన్నే, మాది కూడా కడప, రైల్వే కోడ్. జాయిన్ అయిపో బ్రో, నా సజెషన్. మీకు నాకు కూడా స్లాంగ్ విష్ణు, ఇప్పుడు మన పుష్ప సినిమాలో చిత్తూరు వాళ్ళ స్లాంగ్ వేరే ఉండే కదా, మీ కడపకు సపరేట్ స్లాంగ్ ఉందా? ఉంది సార్. అది కొంచెం లైవ్ లో ఉందా? చెప్పచ్చు తెలియదు సార్ నాకు. ఏదైనా ఒక సెంటెన్స్ కి ఆ పక్క ఈ పక్క బీప్ వేసుకోవాలి సార్, ఎండింగ్ లో కానీ స్టార్టింగ్ లో కానీ. ఓకే. యాక్చువల్లీ నువ్వు రాయలసీమ నువ్వు చెప్పినావు నాకు. ఈ రోజు నేను ఐడెంటిఫై చేసిన. మోస్ట్‌లీ నేను భీమవరం అనుకున్నాను ఇది నేను. రాజు సార్ భీమవరం ఏం కాదు. అవునా? హ్మ్. నరేందర్ కేఎన్ఆర్ గారు 6 మంత్స్ కోర్సు 65,000 అండి. మీరు ఓడిఎంటీ వెబ్‌సైట్‌లో 45 కనిపిస్తుంది. బట్ నేను ఇంగ్లీష్‌లో చెప్తున్నా కాబట్టి 65,000. టెక్నికల్ యూజ్ అవుతున్న డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్ డెడికేషన్ లైక్ సాఫ్ట్‌వేర్ జాబ్. ఆబ్వియస్లీ డెడికేషన్ కావాలండి. ఇప్పుడు ఈ లైవ్ చేయడానికి 1 అవర్ 25 మినిట్స్ నాకు డెడికేషన్ ఉంది. విష్ణుకు డెడికేషన్ ఉంది. ఇందులో కొందరు పీపుల్ మొదలు వస్తున్నారు, కొందరు పోతున్నారు. ఆ ఉన్న వాళ్ళకు డెడికేషన్ ఉంది. ఆ డెడికేషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. AI is part of this course. AI will not affect this course. ఇక్కడ క్వశ్చన్ చూడు. Can we start training other people after attending your classes? Pradeep, సో ఇట్స్ ఇండైరెక్ట్లీ కాంపిటీషన్ టు అస్. నేను మా ట్రైనర్లకు కూడా చెప్తా, ఇలాంటి వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయండి. ఈయన మాతోడు కాబట్టి ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంది. కాబట్టి మోస్ట్లీ మాకు నచ్చితే మేమే ట్రైనింగ్ తీసుకుంటాం మిమ్మల్ని. ఇప్పుడు మా దగ్గర ఉన్న ట్రైనర్స్ అంతా కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే అనమాట. లేదు సార్ నా సపరేట్ పెట్టుకుంటే నో ప్రాబ్లం, యూ గో దేర్. మన అందరి గోల్ ఒకటే, నేను ఒక్కడనే 1,00,000 మందికి అయితే ట్రైన్ చేయలేను కదా. ఓకే, వీ నీడ్ మోర్ పీపుల్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ స్టార్ట్ అ ప్రోగ్రామ్ కాల్డ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. ఐ విల్ ట్రై టు క్రియేట్ మోర్ పీపుల్, గో టు ద మార్కెట్. బట్ పైసల కోసం ట్రైనింగ్లో పోకండి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ డెడికేషన్, ఇట్స్ అబౌట్ ప్యాషన్. నువ్వు వాళ్ళ కెరియర్ మార్చడానికి పో, బట్ ఈయనకు డబ్బులు వస్తున్నాయి నాకు వస్తున్నాయని పోకు. మీరు కోర్స్ ఎక్కడ నేర్చుకున్నా అది బిగినర్స్కి అర్థం కావడానికి టైం పడుతుంది. ఎవ్రీ వీక్ మీకు కొత్త స్ట్రాటజీ వస్తున్నాయి. కరెక్ట్ అండి. విష్ణు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కంప్లీట్ అయ్యాక క్లయింట్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? ఆబ్వియస్లీ సార్, ఆల్రెడీ నాకు రియలిస్టిక్ క్లయింట్ అయితే నెక్స్ట్ క్లయింట్ కూడా సార్ ప్రిఫర్ చేస్తుంది. ఓకే, రాకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ గారు మీరేనా నాతో మాట్లాడింది? థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు, వన్ మోర్ క్వశ్చన్. ఫ్రీలాన్సర్లో ఫిక్స్ ఉండవు, అస్సలు ఉండవు. పెరుగుతాయి కానీ తగ్గవు. తగ్గేది ఉంటే తీసేస్తారు, తగ్గించేది ఏమి ఉండదు. ఒకవేళ తగ్గించేది ఉంటే తీసేస్తారు కానీ తగ్గించేది పెరగడంలోనే ఉంటుంది ఫ్రీలాన్సింగ్. రాహుల్ ఠాకూర్ గారు ఫస్ట్ డిజైన్ నేర్చుకోండి, తర్వాత SEO, తర్వాత గూగుల్ యాడ్స్. స్వరూప గారు ఫ్రీ క్లాసెస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయండి, అది చూసుకోండి మీరు. సురేంద్ర మళ్ళీ నేను కాంటాక్ట్ నెంబర్ అడిగిండు. మళ్ళీ రాకేష్ గారు ఓకే అండి, నైస్ టు సీ యూ గైస్. ఈరోజు చేసిన లైవ్ మీకు హెల్ప్ అయిందా? ఎస్ అనుకుంటే ఒకసారి ఎస్ అని పెట్టండి, సో దట్ మీ అండ్ విష్ణు విల్ గెట్ మోటివేటెడ్. నేనేమైనా తప్పు మాట్లాడింటే సారీ. నువ్వు తప్పు మాట్లాడడానికి సారీ కాదు, మెల్లగా మాట్లాడడానికి సారీ చెప్పు. మెల్లగా మాట్లాడడానికి సారీ. పర్సనల్ కావాలంటే మెసేజ్ పెట్టాడు, మీరు ఎప్పుడు స్లాట్ ఉంది అంటే అప్పుడు నేను ఇంటర్వ్యూకి రెడీ సార్. చాలా సూన్ వి విల్. సార్ సాయి సార్, సాయితో ఈసారి ఏం చేద్దాం అంటే విష్ణు, ఒక 3-4 తీసుకుందాం. సింగిల్ ఉంటే మంచిగా ఉంటది, జర మోర్ ఫన్ కూడా చేద్దాం, ఎందుకంటే జనాలకు కూడా బోర్ కొట్టదు కదా. విల్ ట్రై టు పాడ్కాస్ట్ మాదిరి పెట్టుకుందాం సార్. రైట్, అదైతే మంచిగా ఉంటుంది. రైట్. లక్ష్మీ రాజా గారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు డిజిటల్ మార్కెటింగ్? సరే అడిగిరి గారు చెప్తున్నా, నేను అమీర్పేట్లో ఉన్న డిజిటల్ నెస్ట్ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆయన పేరు సందీప్ సంతోషం అని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా మోటివేట్ చేస్తున్నాను, ఆయన అట్లా మోటివేట్ చేసిండు. ఇప్పటికి కూడా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ తర్వాత నేను మళ్ళీ బిజినెస్ పెట్టి లాస్ అయ్యి మళ్ళీ నన్ను ఆయన ఫైండ్ అవుట్ చేసి అదే డిజిటల్ నెస్ట్లో మళ్ళీ నేను ట్రైనర్గా తీసుకున్నాను అనమాట. సో ఆయన నేర్పించిన దానికి
నేను మళ్ళీ కంపెనీకెళ్ళి కంపెనీకి చాలా సేవ చేసిన. ఇట్స్ మోర్ హీ హెల్ప్ మీ అండ్ ఐ ఆల్సో హెల్ప్ హిమ్. సో నేను డిజిటల్ నెస్ట్‌లోనే చాలా ఫేమ్ అయినా అనమాట. ఎందుకంటే అక్కడ అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారనమాట. సో కొందరు పీపుల్ అయితే 'సుభాష్ సార్ ఏడున్నాడు' అని చెప్పేసి వెతుక్కుంటా మరీ వచ్చేవాళ్ళనమాట. సో డిజిటల్ నెస్ట్ ఈస్ ద కంపెనీ. చాలా ఆహ్, మార్కెటింగ్ అంటే చాలా మంచిగనమాట ఆయన. ఆయన చేశాడు. ఇప్పుడైతే అమీర్‌పేటలో లేదు. పంజాగుట్టలో ఇన్‌స్టిట్యూట్ ఉండే. అది మొత్తం నేనే మేనేజ్ చేస్తున్నా. నేను, నీతు మ్యామ్ ఇద్దరం కలిసి చేస్తుండే. ఇప్పుడైతే కంప్లీట్ మాదాపూర్‌కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ మోస్ట్‌లీ 1 ఇయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. విష్ణు బ్రో గివ్ యువర్ ఇన్‌స్టా ఐడీ. ఇచ్చాను సార్. కామెంట్స్‌లో పోయి ఎంతమంది క్లయింట్స్ గురించి చెప్పాడండి? 3-4 క్లయింట్స్‌తో వర్క్ చేస్తుండు. సాయి మీ 3 మెంబర్స్ రెడీ చెయ్యి. చేసుకుందాం. సరీఫ్ షేక్ హాయ్ అండి. వై వుడ్ యూ నాట్ టేకింగ్ ఆఫ్‌లైన్ క్లాసెస్? యాహ్! టెక్నికల్ యూజ్ గారు వై వుడ్ యూ నాట్ టేక్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అన్నమాట. సీ టెక్నాలజీ పెరిగిపోయింది. పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇప్పుడు విష్ణు నువ్వు ఆఫ్‌లైన్ క్లాస్ అయితే హైదరాబాద్‌కి వస్తుండేనా? లేదు కదా! ఇట్లా చాలా మంది ఉన్నారన్నమాట. సో వై షుడ్ వి యూజ్ అవర్ ఎనర్జీ? యాక్చువల్‌గా ఆఫ్‌లైన్ అనేది కొంచెం ఎక్స్‌పెన్స్‌తో పోల్చుకుంది. ఎందుకంటే నేను బిజినెస్‌లో 20,00,000 లాస్ అయినా కాబట్టి నేను మళ్ళీ ఆ తప్పు చేయొద్దన్న ఉద్దేశంతోటి ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేసిన. ఆన్‌లైన్‌లో వెరీ ఫైన్ అన్నమాట. క్లాస్ రూమ్ పోయే ఉద్దేశ్యం కూడా లేదు. పోను కూడా ఇగ. ఇట్స్ ఓకే షేక్. సాయి అన్న కూడా సెలబ్రిటీ అయిదాం అనుకున్నారు. ఆ! సాయి అన్న సెలబ్రిటీ ఆల్రెడీ. సెలబ్రేట్ ఓకే. తోపు డిజిటల్ మార్కెటింగ్. ఏందిది? మన ఏదో సినిమా ఉంది కదా! ఆ సినిమా డైలాగ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్‌లో కైపు. ఓహో! హరికృష్ణ. బ్రో ప్లీజ్ గివ్ యువర్ కాంటాక్ట్ నంబర్, లింక్డ్ఇన్ నేమ్, 3 మెంబర్స్ విష్ణు, రాజు, సాయి. ఓకే. వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు ఫైండ్ ద క్లయింట్ సర్? ప్లీజ్ నవీన్ బ్లాగ్స్ గారు నా యూట్యూబ్‌లోకెళ్ళి వీడియో సెక్షన్‌లో ఫస్ట్ వీడియోనే ఉంది. చూడండి అన్ని ప్లాట్‌ఫార్మ్ గురించి నేను చెప్పాను. షేక్ గారు షూర్. పీపీకే ఇంటర్న్‌షిప్‌కి ఎంత ఇస్తారు? డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్, డిపెండ్స్ ఆన్ ద పీపుల్. 10,000 నుంచి 15,000, 20,000 వరకు వస్తారు. గైస్ లైవ్ స్టాప్ చేయాలా? నో సార్ కంటిన్యూ అని చెప్తే విల్ కంటిన్యూ. లేదు బోర్ కొడుతుంది 1 అవర్ 30 మినిట్స్ ఆకలి అవుతుందంటే విల్ క్లోజ్ ఇట్. విష్ణు నీకెంత ఓపిక ఉందా? ఉంది సార్. ఆఫ్ కోర్స్ ఉంది సార్. స్టార్టింగ్ రాదు సార్. అంటే మనం తర్వాత ఓకే. విష్ణు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? సార్ మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు సార్. చూస్తురా? చూస్తుంటారు సార్. ఎందుకు సార్? గైస్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఈ మంచి స్టూడెంట్, మంచి కుర్రాడు, చాలా మంచోడు, తెలివైనోడు కూడా. చుట్టుపక్కల ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే సజెస్ట్ చేయండి. పెళ్లి చేద్దాం, అందరం కలిసి పెళ్లికి కూడా పోదాం. ఓకేనా? చాలా మంచోడు. ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటే అమ్మాయి అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ ఎక్కువ మాట్లాడాడు. ఆడ గొడవలే కావు. ఇంకేంది? ఏమంటావు విష్ణు? ఎందుకులేండి సార్ దాని గురించి. కరెక్ట్ ఏజ్ మ్యాన్. ట్రై టు గెట్ మ్యారీడ్. కెరీర్ చెక్ చేసుకోవాలి సార్. మంచి ఇంకా డెవలప్ చేయాలి. కెరియర్ సెట్ అయిందిలే. నేను ఎక్కడ నీకు స్టాప్ ఏం లేదు. నీకు పోతూనే ఉంటుంది. విష్ణు నేను ఒకటి చెప్తున్నా. నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్‌లో కొందరు పెళ్లి కోసం జాయిన్ అయ్యారు తెలుసా? ఒక పర్సన్ జాయిన్ అయ్యిండు. ఆయనకు మంచి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్. కానీ వాళ్ళు బిజినెస్ చేస్తారన్నమాట. యాహ్! బిజినెస్ చేస్తున్నోళ్ళకి పిల్లనిస్తలేరు భయ్. అది గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి, సాఫ్ట్‌వేర్ జాబ్ అని. అది ఎన్ని పైసలైనా తర్వాత విషయం. ఇట్లా అయిపోయారు క్రేజీ. ఓకే. ఆయనొచ్చి నాకు చెప్తుండే, కార్‌లో వస్తుండే, "మస్తు పైసలున్నాయి సార్. ఏం చేసావు చెప్పు పిల్లనిస్తా సార్. ఓ జాబ్ ఇప్పియంటే." జాబ్ ఇప్పించినాక పెళ్లయింది. పెళ్లయినాక జాబ్ బంద్ చేసిండు. అది వేరే విషయం మళ్ళా. పెళ్లయినాక జాబ్ బంద్ చేసిండు. అది వేరే విషయం. అట్లా. ట్రావెలింగ్ సోల్జర్ క్యాస్ట్ చెప్పు బ్రో చూద్దామంట. సరేలే క్యాస్ట్ గురించి ఇక్కడ కాకుండా ఆయనకు పర్సనల్‌గా పెట్టు చేస్తాడు. అయినా నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇంటర్ క్యాస్ట్ అంటే ఓకేనా? అట్లాంటివి ఆ? ఏం లేదు సార్. అట్లాంటివి ఏం లేదు. దట్స్ గుడ్. చదువుకున్నాను సార్. కాకపోతే సార్. హౌ టు కనెక్ట్ విష్ణు? విష్ణు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాడండి. కనెక్ట్ కండి. చేస్తున్నా సార్. మీరు నాకులో ఉంది సార్. కంటెంట్ రైటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ స్వరూప గారు కంటెంట్ రైటింగ్‌కి ప్రాజెక్ట్స్ తక్కువున్నాయండి. ఈ కంటెంట్ రైటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌కి రండి.
కానీ మీరు అనవసరంగా ట్రోల్ చేస్తారు సార్. రైట్. రైట్. గైస్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ ఆస్క్. ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన కెరీర్ ఎలా ఉంది మాట్లాడుకున్నాం. ఫ్యూ థింగ్స్ మాట్లాడాడు. అండ్ ఈ సాయి వీళ్ళ బ్యాచ్ విష్ణు మీ బ్యాచ్ ఎలా ఉండే? వెన్ వై ద క్లాస్ వాస్ దేర్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ కదా, సార్ ఫుల్ హైపర్ ఉంది. ఫుల్ యాక్టివ్ ఉంది సార్ అందరూ. మీ బ్యాచ్ కూడా బ్యాచ్ అయిపోతుందంటే దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేనైతే చాలా ఫీల్ అయ్యాను కరెక్ట్ ఆ టైంకి మంచిగా ఏదో ఇలా నేర్చుకుంటున్నాం అనేది ఉండే సార్. అది అయిపోతేనే సపరేట్ మేము అలాట్ చేసుకుని నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే అందరు ప్రోయాక్టివ్ ఉండే సార్, మంచి యాక్టివ్ ఉండే. ట్రూ. విష్ణు ప్లీజ్ కెన్ యూ టెల్ మీ సక్సెస్ స్టోరీ? ఇప్పుడు చెప్పింది మొత్తం ఆయన సక్సెస్ స్టోరీ. ఈ వీడియోను మనం చూసుకోవాలి. 3 lines లో చెప్తా సార్. పీసీఆర్ కృష్ణ థ్యాంక్ యూ. డిజిటల్ జాబ్ మార్కెటింగ్ కి ఏజ్ లిమిట్ ఏం లేదు, ఏ ఏజ్ అయినా నేర్చుకోవచ్చు. ఏమంటుండు నిన్ను సిగ్గుపడుతున్నావు అంటుండు. అప్రోచ్ క్లయింట్. హరీష్ కుమార్ గారు ప్లీజ్ నా యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో చూడండి, దాని గురించి మాట్లాడాను. ఇంటర్నేషనల్ క్లయింట్స్ రావడం కష్టమా సార్? ఈ టైంలో ఏం కష్టం కాదు. ఇంటర్నేషనల్ క్లయింట్స్ మీరు గ్రాండ్ చేసుకోవచ్చు. బట్ నువ్వు స్కిల్స్ పెట్టుకోవాలి. వాళ్ళనే ఈజీగా మేనేజ్ చేయొచ్చు సార్ లోకల్ క్లయింట్స్ కంటే. ఇప్పుడు విష్ణుని ఆ ఆపర్చునిటీ ఇప్పించే వరకే నా బాధ్యత. ఆ విష్ణుకు టాలెంట్ లేకపోతే అది నిలుపుకోలేడు, పోతుంది. ఆయనకు ఉంది కాబట్టి నిలుపుకున్నాడు. ఐనోష్ హాయ్, హౌ ఆర్ యూ? కోర్స్ స్టార్ట్ అయినా ఎలా ఉంది? ఆర్ యూ లర్నింగ్? I learned web designing by watching your videos and made a quiz site. Wow, great man. మీడియం రమేష్ మన వీడియోస్ చూసి క్విజ్ వెబ్సైట్ చేసినట్ట. నీ యూఆర్ఎల్ పెట్టు పోయి చూద్దాం. ట్రాఫిక్ వస్తుంది మంచిగా. Pradeep, follow me on Instagram. Any questions, definitely I will solve. Learning, but response depends on many factors. గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్న రెస్పాన్స్ రాలేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐనోష్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్తుండు. యాక్చువల్గా మనము చాలా రోజుల నుంచి వీడియో ఎడిటర్ గురించి వీఆర్ లుకింగ్ విష్ణు. అయితే ఐనోష్ వచ్చిండు, ఐనోష్ ఒక వీడియో కూడా చేసిండు, చాలా బాగా చేసిండు. సో నేను ఇంకా థింక్ చేస్తున్నా టు హైర్ హిమ్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఐనోష్ విల్ వర్క్ ఫర్ ODMG యాజ్ ఎడిటర్. అయితే ఐనోష్ గుర్తుపెట్టుకో, ఎడిటర్గా అంటే ఈ డిజైనింగ్ పార్ట్లో ఏంటంటే రాను కెరీర్ తగ్గిపోతుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ ఫోకస్ చేయి. డెఫినెట్గా లైఫ్ విల్ బి వెరీ గుడ్. నీవు వీడియో ఎడిటింగ్లో అంత టైం పెడుతున్నావు, ఆ టైంలో నువ్వు పెద్ద వెబ్సైట్ చేసి మస్తు సేల్స్ కూడా చేయొచ్చు. కాబట్టి మనకు స్మార్ట్ వర్క్ చూసుకోవాలి. ఈ డిజైనింగ్ ఏంటంటే ఎంత చేసినా కూడా ఎవరెవరు పేరు పెడతారు అన్నమాట. అందే శ్రీనాథ్ గారు, రియల్ ఎస్టేట్కి లీడ్ సజెషన్స్ ఇవ్వండి సార్. రియల్ ఎస్టేట్కి 100 రకాల లీడ్ జనరేట్ చేయొచ్చు. ఫేస్బుక్ లీడ్ యాడ్స్ రన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ రన్ చేయొచ్చు, లింక్డ్ఇన్ రన్ చేయొచ్చు, యూట్యూబ్ రన్ చేయొచ్చు, సర్చ్ యాడ్స్ రన్ చేయొచ్చు. ఎన్ని పైసలు ఉన్నాయన్నది ఇంపార్టెంట్ మనతో. చాలా మంది రీల్స్ పీపుల్ ₹500 పెట్టుకుంటారు. 500కి 5,000కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, వస్తుంది. మీ కోర్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, అందులో నేర్పిస్తాం. లేదంటే యూట్యూబ్ ఫాలో నేర్చుకోండి. ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ మళ్ళీ సార్ మై నేమ్ ఇస్ గౌరీ నాయుడు. ఆఫ్లైన్ ఉండదండి, అంతా ఆన్లైనే. డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. ఒకసారి మాతోటి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. విష్ణు చూడిది, ఐ జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ చెన్నై బట్ దే ఆర్ నాట్ టీచింగ్ వెల్. వాట్ షుడ్ ఐ డూ సార్? ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు 70% వేరే కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ కంటెంట్ లేక నా వీడియోస్ ఫాలో అవుతారు. మీరు కూడా ఏంది నా వీడియోస్ ఫాలో కండి. మళ్ళీ నేను జాయిన్ అయితే చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అక్కడ. మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ అనుకోను. వీడియో చూడండి చాలా. చెన్నైలో మనం క్యాంపెయిన్ రన్ చేసాం సార్, గూగుల్ యాడ్స్ది. మనకు రెస్పాన్స్ ఏం రాలేదు కదా, మేమే సార్ రన్ చేసింది. అవును కదా, అక్కడ డిమాండ్ కూడా తక్కువ ఉంది అనుకుంటా చెన్నై. ఎందుకు సౌత్ ఇండియాలో బెంగళూరులో మస్తు డిమాండ్ ఉంది కానీ చెన్నైలో డిమాండ్ లేదు. అవును సార్, చెన్నైలో అసలు మనం బడ్జెట్ కూడా అప్పుడు ఎక్కువే పెట్టింటాం సార్. అవునా? ఐ డోంట్ నో వై. సురేందర్, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. 40 to 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Vishnu, answer this question.
which gig working on SEO. He's working on SEO, but he is capable of working in Google Ads and social media also. Right. And 1 hour 39 minutes, 9:51. Guys, last 10 minutes, we will close it actually. అందులో కూడా ఫాస్ట్గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Vishnu, what is your experience coming live, talking to the people, asking the answering their questions? స్టార్టింగ్లో కొంచెం భయం ఉండే సార్, ఇప్పుడు ఏం లేదు. And what do you feel about my initiation? ఇట్లా ఈ లైవ్ రావడం, is it good? సార్ ఎక్కువ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యేకి మంచి, అదే సోషల్ ప్రూఫ్ సార్ ఇది. Correct. పీపుల్ అనేది మంచి బిలీవ్ చేస్తారు సార్. విష్ణు, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్. మన కంటెంట్ చూపించాలి. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ సోషల్ ప్రూఫ్ అనమాట. తర్వాత ఇంకొకటి, మేము ఉన్నాము అని చెప్పడం కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాలా మంది లక్షల బడ్జెట్ పెట్టుకొని సర్చ్ యాడ్స్ రన్ చేస్తే వెబ్సైట్కి వస్తే నువ్వు కనిపించవు కదా. యూ షుడ్ బి దేర్. ఐ బిలీవ్ దిస్. 1 year బ్యాక్ నేను ఒక ఇంటర్నేషనల్ మార్కెటర్ అది వీడియో చూసినప్పుడు ఆయన చెప్పిండు 1.5 year బ్యాక్, వీడియో మార్కెటింగ్ చేయరా ఈ లైఫ్ మస్తు ఉంటుంది అని. అప్పటి నుంచి చేయంగా ఈ స్టేజ్కి వచ్చినాం అనమాట. సో తెలుగు స్టార్ట్ చేసే కంటే ముందే మనం చేసిన స్ట్రాటజీ ఏంటంటే వీడియో మార్కెటింగ్. దట్స్ వై వీఆర్ హియర్. వీడియో మార్కెటింగ్ ఎవరు చేస్తారు, రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ లో గుర్తుపెట్టుకోండి, వీడియో మార్కెటింగ్ చేయాలి. రియల్ ఎస్టేట్ ఒకటే ఉండి, నీ వెంచర్ దగ్గర పోండి, స్మార్ట్ ఫోన్ తీసుకోండి, 1 minute వీడియో చేయండి, మంచిగా చూపించుకుంటా, నీ సేల్ 400% సేల్ పెరుగుతుంది. దాంతోపాటు యాడ్స్ రన్ చేసుకో. దట్ వీ విల్ టీచ్ యూ. అవును షరీఫ్ గారు, బట్ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. విష్ణు దీనికి ఆన్సర్ చేయండి. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి టెక్నికల్ యూజ్ గారు, ఈయన ఫైవర్లో చేయట్లేదు అనమాట. ఫైవర్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. ఇది ఇండిపెండెంట్ ఫ్రీలాన్సింగ్ అనమాట. మన 5 page అట్లా ఉండదు. క్లయింట్తో మాట్లాడుకొని నెలకింత సాలరీ లాగా ఇస్తాడు అనమాట. ఫైవర్ ఏంటంటే 5 pageలకు 2 pageలకు కొడతారు. విష్ణు, క్వశ్చన్ ఫర్ యూ. విష్ణు బ్రో, మీరు ఏం చదువుకున్నారు? కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. నవీన్ వ్లాగ్స్, యూ లెర్న్ ఫ్రమ్ డిజిటల్ నెస్ట్. ఏ బ్రాంచ్లో నేర్చుకున్నారండి మీరు? మాదాపూర్ బ్రాంచా? ఎస్ షరీఫ్, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ. వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ ఆన్ ద తెలుగు పీపుల్. మన బ్యాచ్, మా బ్యాచ్లో ఎక్కువ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉండే సార్. ఎక్కువ హౌస్ వైఫ్సే ఉండే మా బ్యాచ్. హౌస్ వైఫ్స్ మొత్తం బ్యాచ్లలో 70% ఉమెనే జాయిన్ అవుతారు. మోస్ట్లీ ఉమెనే జాయిన్ అవుతారు అనమాట. నేను చెప్పాను కదా, ఇండియా ఇస్ గోయింగ్ టు బి 1 more ఫిలిపైన్స్ ఇన్ 10 years. 1 more క్వశ్చన్. సార్ కూడా అంటారు నేను. విష్ణు ఉన్నావా? విష్ణు సార్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఇండియన్ అకౌంట్. నో సార్, ఓన్లీ ఇన్స్టా. బట్ ఇన్స్టా ఇస్తున్నావు, నువ్వు ఏడు ఇస్తున్నావు, అది వస్తనే లేదు అసలు. ఇస్తున్నా సార్ ఇన్స్టా, ఇప్పుడు కూడా నువ్వు ఇస్తున్నా, అది వస్తలేదు, అది చూస్తున్నాను యాక్చువల్గా కామెంట్లలో చూస్తున్నా సార్. అదేంటి అక్కడ లాస్ట్ అచ్చా, నువ్వు ఫోన్లో లైవ్, బట్ నాకు ఇక్కడ కనిపిస్తలేదు అండి. మరి డెస్క్టాప్లో డిసప్పేర్ అవుతుంది, ఫోన్లో కనిపిస్తుందా? ఓకే, ఫోన్లోనే ఇస్తుంది. రైట్. ఇక్కడ ఏమంటారు సార్, నేను ఇప్పుడు వెచ్చిన హెల్త్ కేర్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను. జాబ్ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ చేయాలనుకుంటున్నా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది కదా సార్? అంటే డిపెండ్స్ అండి. సేల్స్గా పనిచేస్తున్నారు కదా, డిజిటల్ మార్కెటింగ్ బాగా నేర్చుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వేరే, ఈ ఎక్స్పీరియన్స్ వేరే కాబట్టి ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. సో టాక్ టు అస్, ఐ విల్ టెల్ యూ ద బెటర్ ఐడియా, ఎలా చేస్తే బాగుంటుందని ఐ విల్ టెల్ యూ. ఓకే, సో 5 more minutes అండి. సో ఎగ్జాక్ట్ 10కి క్లోజ్ చేసేద్దాం. అండ్ టచ్లో ఉన్నారా విష్ణు, మీ బ్యాచ్మెంట్స్ అందరూ? సాయి కానీ, రాజు కానీ? అదే సార్, ఈ బిజీలో ఉంటుంది సార్. నేను మార్నింగ్ వేరే క్లయింట్స్, లోకల్ క్లయింట్స్తో ఇంకా ప్లాన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ యూఎస్ఏ క్లయింట్కి చేయలేదు సార్. అది లోకల్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నాను. లోకల్లో రియల్ ఎస్టేట్ యాడ్స్ రన్ చేస్తున్నాను. చేస్తున్నావా? చేస్తున్నా సార్. లోకల్లో చెయ్యి, చాలా స్కోప్ ఉంది. ఇగో విష్ణు, నీ ఐడి రావట్లేదు. దిస్ ఇస్ వాట్ దే టెల్లింగ్. నువ్వు అక్కడ ఐడి పెట్టకుండా జస్ట్ టైప్ అన్న చేయి, ఏదైనా చేయి. వాట్ దే హ్యావ్ టు సర్చ్.
కామెంట్స్లో పెడుతున్నాను ఇంకా ఇప్పుడే చాట్లో జాయిన్ అయ్యాను. అచ్చా, నువ్వు యూట్యూబ్ కామెంట్లలో పెడుతున్నావా? ఆ, ఐ డోంట్ నో. ఇప్పుడు యూట్యూబ్ కామెంట్లో పెడుతున్నాను, కామెంట్లలో ఇప్పుడు లైవ్లోనే పెడుతున్నాను. ఓకే, ఓకే, రైట్. విష్ణు నిన్న ఇంటర్వ్యూ అయింది కదా, ఆయన వచ్చిండు డిజిటల్ దీని. హాయ్ సార్, ఐఎమ్ సాయి, ఓడిఎంటీ తెలుగులో ఫస్ట్ స్టూడెంట్. విష్ణు బ్రో నేను ఇద్దరం కలిసి మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాం సార్. కంపల్సరీ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సాయి, హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ ఎస్టర్డే? ఎలా అనిపించింది ఇంటర్వ్యూ అయినాక? కామెంట్లో పెట్టు. ఆఫ్లైన్ క్లాస్కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెప్పండి అని అంటారు. ఇప్పుడు చూడండి, ఆన్లైన్లోనే ఏం ప్రాబ్లం అన్నప్పుడు ఇంకా ఆఫ్లైన్ పోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు ఆఫ్లైన్ పోవాలనుకుంటే నేను చెప్పడం కాదు, హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ 5 ఇన్స్టిట్యూట్లో పోండి, డెమోస్ వినండి, ట్రైనర్తో మాట్లాడండి. ఏ ట్రైనర్ నచ్చితే ఆ ట్రైనర్ జాయిన్ కండి. మీ బడ్జెట్ కూడా మ్యాటర్ కదా. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, బడ్జెట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. బట్ మరీ తక్కువ 10,000 కంటే తక్కువ ఉన్న జాయిన్ కాకండి. ఓకే నవీన్, రైట్. ఓకే, కన్క్లూజన్ గైస్. ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడే ముందు కన్క్లూజన్ చెప్తున్నా. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కొట్టడానికి కారణం ఏంటంటే, స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఆయనకు బాగా నేర్పిస్తాము. టాస్క్ లేకుండా వి విల్ నాట్ అలో హిమ్ ద నెక్స్ట్ క్లాస్. దీనివల్ల ఆయన ఇండిపెండెంట్గా తయారవుతున్నాడు అండ్ క్లయింట్స్ తోటి డీల్ చేయడానికి కూడా ఉన్నాడు. క్లయింట్ ఆల్సో హ్యాపీగా అవుతున్నాడు అనమాట. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ అష్యూరింగ్. కాబట్టి మీరు ఎవరైతే ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్నారో, మెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నారో, ODMT.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. దాంతో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, కౌన్సిలర్స్ మాట్లాడతారు. ఎవ్రీ డే డెమో ఉంటుంది. రేపు కూడా 5 o'clock డెమో ఉంది. ఆ డెమో అటెండ్ కండి అండ్ దాని తర్వాత కోర్సులో జాయిన్ కండి. 45 days కోర్స్ అయితే సరిపోదు ఫ్రీలాన్సింగ్కి. 3 months కోర్స్ తీసుకోవాలి, 25,000. బడ్జెట్ అసలు ప్రాబ్లమే లేదనుకుంటే నేను February 10th నుంచి నేను 6 months కోర్స్ స్టార్ట్ చేస్తున్నా. బట్ దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు పీపుల్ అయితే ఇక్కడనే ఉండండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న బడ్జెట్ ప్రాబ్లం అంటే వాళ్ళు రిఫర్ చేయండి. మీకు ఒక స్టూడెంట్ మీద 10,000 రిఫరల్ అమౌంట్ కూడా వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ దిస్ ఇస్. ఐ వాంట్ గివ్ మోర్ మనీ టు మై పీపుల్ ఓన్లీ. ఓకే, రైట్. అండ్ విష్ణు చెప్పింది ఏంటంటే, ఆయన మన కోర్స్ అయిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ ద మోటివేషన్, ఇనిషియల్గా ఆయన చుట్టుపక్కల ఉన్న కొన్ని క్లయింట్స్తో మాట్లాడి కొట్టాడు. ఫస్ట్ క్లయింట్ కొట్టాడు, వాళ్ళు 15 to 20 ఇచ్చారు. ఆయన రిఫరెన్స్గా 3-4 ప్రాజెక్టులు ఇచ్చిండు. దాంతోపాటు మళ్ళీ నేను ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పించినాను, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. దాని తర్వాత మళ్ళీ నేను, బికాస్ ఈజ్ వెరీ గుడ్, ఐ రికమెండెడ్ హిమ్ టు ది యూఎస్ క్లయింట్. ఈ విధంగా ఆయన జర్నీ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే 70,000 ఈజీగా సంపాదిస్తుండు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది గ్రోత్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆయనకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. ఆ పోర్ట్ఫోలియోను న్యూ క్లయింట్ ముందు పెట్టినాడు. ఆబ్వియస్లీ హీ విల్ లవ్ ఇట్. సో డెఫినెట్గా హీ విల్ మేక్ మనీ. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ఏంటంటే, నువ్వు మార్నింగ్ లేసి వాకింగ్ చేసుకో, జాగింగ్ చేసుకో, యోగా చేసుకో, నచ్చిన వంట తిను, వర్క్ చేసుకో, పైసలు వస్తాయి. ఫ్రెండ్స్తో కలిసి కూడా చేయొచ్చు. సో నీ కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. దీనికోసం చాలా మంది స్ట్రైవ్ చేస్తుంటారు. నేను ఐ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అలా. బట్ ఇప్పుడు నేను ఎప్పుడన్నా మార్నింగ్ లేసి బయటికి వెళ్ళినప్పుడు 9 o'clock ఈ అల్వాల్ నుంచి పోయే ట్రాఫిక్ చూస్తే అనిపిస్తుంది, అరే ఎంత కష్టపడుతున్నారు అబ్బాయి. గాడ్ గిఫ్ట్, మనం డిజిటల్ మార్కెటింగ్కి వచ్చినాము, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంత చేస్తున్నాము. సో వీ వాంట్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు మోర్ పీపుల్ అన్నట్టు మేము ఆల్సో వర్క్ చేస్తున్నాం అనమాట. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫ్రీడమ్ ఉంది. ఇనిషియల్ డేస్లో కష్టపడాలి, రాను రాను చాలా బాగుంటుంది. ఓకే సాయి. మీడియం రమేష్ గారు, జాయిన్ అవర్ కోర్స్, డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ ఫర్ యూ. అండ్ ఎవ్రీ వన్ జాయిన్స్ దిస్ మంత్, బట్ 70% జాయినర్స్ ఆర్ లీవింగ్ బిఫోర్ ఇంప్లిమెంట్. వై ఈస్ హ్యాపెనింగ్? టెక్నికల్ యూజ్ మంచి అవగాహన ఉన్నతో ఇతను చాలా బాగా చెప్తుండు. మా దగ్గర అయితే మా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళైతే ఆ 70% అట్లా లేదనమాట. మన దగ్గర కూడా 1 to 2% పీపుల్ డ్యూ టు దేర్ ప్రాబ్లమ్స్ లీవ్ చేస్తారు. బట్ 70% జాయినర్స్ లీవ్ అవుతారంటే చాలా పెద్ద ప్రాబ్లం. అది ఏ ఇన్స్టిట్యూట్ అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. బట్ అట్లేం లేదండి. కొందరు ఏం చేస్తారంటే, కొందరు పీపుల్ లీవ్ అవ్వడానికి కారణం ఏంటంటే, జాబ్ చేయాలని కూడా శాలరీ తక్కువ ఉంది, ఇంకా ఏమైనా ఫాస్ట్ రూట్స్ ఉన్నాయా? ఫాస్ట్ రూట్స్ ఎప్పుడు మిమ్మల్ని మంచి తీసుకోదు. దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళకంటే గట్టిగానంట చెప్పు విష్ణు, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో. దుర్గావంశీ హాయ్. సార్ మీకు వాట్సాప్ చేశాను చూడండి సార్, మీరు పోస్ట్ చేయండి సార్.
మేబీ అది బ్లాక్ చేస్తున్నట్టు. వెయిట్ గైస్, నేను నా వాట్సాప్లో పెట్టిన దాన్ని తీసి పోస్ట్ చేస్తా, అయిపోతుంది. సో ఆల్రెడీ వీ రీచ్ 10. వీఆర్ గోయింగ్ టు లీవ్ ద మీటింగ్ గైస్. అంతలోపు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ అడగండి. ఐ గాట్ ఈస్ అకౌంట్ పేస్టింగ్. ఇప్పుడు పేజ్ చేసి చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇదే. మళ్ళీ అది ఎట్లా కాపీ చేసుకోనికి వస్తుందో వాళ్ళకు. విష్ణు కాపీ చేయడానికి వస్తుందా అది? వస్తుంది సార్. సాయి నీది కూడా నాకు వాట్సాప్ చేయి, పెట్టేస్తా. లేదా మీరు ఏం టెన్షన్ పడకండి, యూట్యూబ్లో కామెంట్, ఈ వీడియోకి మళ్ళీ రండి, కామెంట్ సెక్షన్లో నేను పెడతాను, నో ప్రాబ్లం. నరసింహ డివోటీస్ గారు హాయ్ అండి. రైట్, థ్యాంక్ యూ. విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టైమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ కేమ్ టు అస్, యూ షేర్డ్. ఎవరైతే నేను అప్రోచ్ అవుతారో వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇయ్యు, ఏం చేయాలి ఇంకా దాని సజెషన్ ఇయ్యు. మేబీ చాలా క్వశ్చన్స్ వస్తుండొచ్చు నీ ఐడి పెడితే. సో ట్రై టు సాల్వ్ ఆల్ దియర్ క్వశ్చన్స్. అండ్ గుర్తుపెట్టుకో, మళ్ళీ గోల్ పెద్దగా పెట్టుకోవాలి. ఒకటే క్లయింట్ తోటి ఏం కాదు, మల్టిపుల్ క్లయింట్ హ్యాండిల్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ పెట్టుకొని. నీ గోల్ నువ్వు అన్నట్టు 2 lakhs to 5 lakhs ఎట్లా సంపాదించాలి నెక్స్ట్ 2 years లో అనేది గుర్తుపెట్టుకో. అండ్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. విష్ణు, దాంతో పాటు కడప, అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, రాయలసీమకు సంబంధించి వాట్ ప్రాబ్లమ్ దే హ్యావ్ టెక్నికల్, ఏదైనా ఏ బిజినెస్ బాగుంటుందని స్టార్ట్అప్ పెట్టు. యూ వాంట్ టు బికమ్ రిచ్. 5 లక్షల నెలకు నువ్వు రిచ్ కావు విష్ణు. ఒక స్టార్ట్అప్ ఐడియా గురించి ఆలోచించి, ఇలాంటి తెలివైన వాళ్ళు స్టార్ట్అప్ ఐడియా గురించి ఆలోచన చేస్తే వస్తుంది. చేయంగా వస్తుంది. అది పట్టుకొని వర్కౌట్ చేయి. డౌన్ ద లైన్ 10 years లో యూ విల్ మేక్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్. స్టార్ట్అప్ ఐడియాసే మనల్ని పైకి పెడుతుంది. ఓకేనా? చాలా విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ విష్ణు. హ్యావ్ ఎ నైస్ డే. విల్ గెట్ ఇన్ టచ్. ఆల్ ది బెస్ట్. Bye-bye. Guys, that is with Vishnu. It was a good interview. నిన్న కూడా సాయితో చాలా బాగా అయింది. విష్ణు కూడా స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చిన రానా చాలా బాగా చేసిండు. అండ్ ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు పెట్టాను నేను, కామెంట్లో కూడా నేను మళ్ళీ పెడతా. అతనితో అడిగి మీరు పర్సనల్గా అడగండి. అండ్ నేను చెప్పినట్టు మీకు ఇంకా మోర్ క్వశ్చన్స్ ఉండొచ్చు, చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ODMT.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్కి చాట్ చేయండి. ఇప్పుడు టైం ఎక్కువైపోయింది, కౌన్సిలర్ అవైలబుల్ ఉండదు. మీకు పెట్టినా సరే రేపు మీకు రిప్లై ఇచ్చేస్తుంది. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ODMT గోల్ ఈస్ టు ట్రైన్ ప్లేస్ 10,000 మందికి జాబ్ ఇప్పించాలనేది నా గోల్. దాంతోపాటు ఇంగ్లీష్లో మీరైతే తెలుగు రండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటే February 10th నేను ఒక 6 months కోర్స్ ప్లాన్ చేస్తున్నా. దాని ఫీజు 65,000. అందులో 30 మందిని మాత్రమే తీసుకుంటా. ఆ 30 మందిని లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో డబ్బులు ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రం రండి. నేను బలవంతంగా అందరు రావని చెప్పట్లేదు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంతా హ్యాపీగా తెలుగులో 3 months కోర్స్ తీసుకోండి. 25,000 చాలు, 2 installments. 65,000 చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అమౌంట్. కానీ నాకు బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదు సార్. నా కెరియర్ మీ చేతిలో పెడతాను, రండి. మీ కెరియర్ నా హ్యాండ్లో తీసుకొని ఈ 30 మందిని ఈ ఇయర్లో నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తా. ఐ విల్ మేక్ యూ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఫాలోయింగ్ మై వీడియోస్. బాయ్.